హాయ్ ఎవ్రీవన్. నా పేరు పవన్. నేను బీటెక్ 2020లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత స్టార్టింగ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. లైక్ రైల్వే, బ్యాంకింగ్స్ ఎక్సెట్రా. ప్రిపేర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత నాకు టీసీఎస్‌లో అనుకోకుండా ఆఫర్ వచ్చింది. సో, టీసీఎస్‌లో అంత ప్రెషర్ ఉండదు. ప్యారలల్‌గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లేట్ అవుతుంది అని చెప్పి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ నేను ప్యారలల్‌గా ప్రిపేర్ అయ్యాను కాంపిటేటివ్‌గా. టీసీఎస్‌లో ప్లేస్ అయినా గానీ బెంచ్ మీద ఉంటూ. ఒక స్టేజ్ వచ్చినాక నాకు అన్నీ అబ్జర్వ్ చేస్తే నాకున్న సిట్యుయేషన్స్‌కి, నా పరిస్థితులకి సాఫ్ట్‌వేరే బెటర్ అనిపించింది. ఆ టైంలో ఇంకా నేను కంప్లీట్‌గా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ క్విట్ చేసి సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చాను. కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చినాక ఆహ్, నేనింకా ఏం నేర్చుకుంటే బెటర్, నా కెరీర్‌కి ఏం హెల్ప్ అవుద్ది అని ఆలోచించాను. ఆలోచించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం 2 ఇయర్స్ వేస్ట్ చేసాం. ఇప్పుడు కోడింగ్ సైడ్ వెళ్తే మేబీ నాకంత ఇది ఉండకపోవచ్చు. వేరే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకుందాం అనుకున్న టైంలో నేను క్లౌడ్ గురించి తెలుసుకున్నాను. క్లౌడ్ గురించి తెలుసుకున్నాక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను అది కూడా. క్లౌడ్ గురించి తెలుసుకున్నాక నాకు కొంచెం ఓకే. ఇది కొంచెం బెటర్ అనిపించింది. బెటర్ అనిపించిన తర్వాత నాకు టీసీఎస్‌లో సాస్ బేస్డ్ ప్రాజెక్ట్ వచ్చిందనమాట. అది కొంచెం రిలేటెడ్ క్లౌడ్ ఉంటది. క్లౌడ్‌లో ఏం వాడం, బట్ రిలేటెడ్ క్లౌడే ఉంటదది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎజ్యూర్ మీద లైక్ కీ వాల్స్ ఇవి వాడడం పాస్వర్డ్‌ల కోసం. నెక్స్ట్ డేటాబేస్ ఏమైనా రీస్టోర్ చేసినప్పుడు రికవరీ సర్వీస్ వాడడం. ఇవి మెయిన్ అసలు వర్చువల్ మిషన్ అంటే ఏంటి? కీ వాల్స్ అంటే ఏంటి? ఇది చిన్నగా తెలిసాయనమాట క్లౌడ్‌లో. తెలిసినాక నాకు డిఫరెంట్ టీమ్స్ ఉండేవి. లైక్ డీబీ టీమ్, క్లౌడ్ టీమ్, నెట్వర్కింగ్ టీమ్, లైక్ సాస్ టీమ్, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉండేవి. క్లౌడ్ టీమ్ వాళ్ళు మాకు ఎన్విరాన్మెంట్ ప్రొవిజన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో నేను అది రోల్ ఎజ్యూర్ అడ్మిన్ చేస్తాననమాట అది. ఆ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించింది ఎందుకో. క్లౌడ్ సైడ్ బేసిక్ స్టార్టింగ్ ఫౌండేషన్ రోలే ఎజ్యూర్ అడ్మిన్ రోల్. దాని నుండి స్టార్ట్ అయ్యి మెల్లిగా క్లౌడ్ సైడ్ ఉందామని నేను ఎజ్యూర్ అడ్మిన్ అనుకున్నా. అనుకోని నేను నౌకరీలో వెళ్లి చూసాను. నౌకరీలో వెళ్లి చూస్తే ఎజ్యూర్ అడ్మిన్ రోలే. బట్ వాడు డిస్క్రిప్షన్‌లో అడిగే స్కిల్ సెట్ మాత్రం డెవాప్స్ రిలేటెడ్, క్లౌడ్ కంప్లీట్ రిలేటెడ్, నెట్వర్కింగ్ రిలేటెడ్ ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తాడు. నేను ఇలా చాలా చూసాను. ఎజ్యూర్ అడ్మిన్ రోల్ క్లిక్ చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీలో చూసాను. నాకు తెలిసింది ఏంటంటే క్లౌడ్ రోల్ అయినా గానీ వాడు ప్రతి స్కిల్ వాడు కోరుకుంటున్నాడు డిస్క్రిప్షన్‌లో, జాబ్ డిస్క్రిప్షన్‌లో. అని నాకు అర్థమయ్యి మరి ఇంత నేర్చుకున్నప్పుడు నేను ఎజ్యూర్ అడ్మిన్ ఎందుకు అవ్వడం? నేను ఎందుకు డెవాప్స్ ట్రై చేయకూడదని అప్పుడు నేను డెవాప్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. డెవాప్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన టైంలో నాకు అభిషేక్ వేర్మల్ల అని ఒక యూట్యూబ్ ఛానల్‌లో చూడడం స్టార్ట్ చేశాననమాట వీడియోలు. అసలు ఏంటి డెవాప్స్ వర్క్ ఫ్లో ఏంటి? అసలు ఏం జరుగుతాయి? ఏం టాస్క్‌లు ఉంటాయి? ఎలా చేస్తారు? అదంతా కంప్లీట్‌గా తెలుసుకున్నాను. అభిషేక్ వేల్మల్ల ఛానల్‌లో వీడియోస్ చూసినాక నాకు థియరిటికల్‌గా ఒక ఐడియా వచ్చిందనమాట డెవాప్స్ మీద. వచ్చిన తర్వాత బట్ నాకున్న లేజినెస్‌కి వీటన్నిటికి నేను అంటే కంప్లీట్‌గా అది ఎంతవరకు అంటే ఒక ఓవరీ వచ్చేంత వరకే అభిషేక్ వేర్మల్ల ఛానల్. మీరు కంప్లీట్‌గా ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి ఇది అంటే మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. బట్ నాకు అప్పుడు అంత టైం లేదు. నేను ఎలా అయినా గానీ ఒక 3 మంత్స్‌లో ఖచ్చితంగా షిఫ్ట్ కొట్టాలని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ అయ్యాను. అంత టైం లేకపోవడం వల్ల ఏదైనా కోర్స్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి చూస్తుంటే నాకు అప్పటికంత తెలియకపోవడం వల్ల నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే కోచింగ్ ఏదైనా తీసుకోవడం బెటర్ కదా! అంటే క్లాసెస్ ఎవరైనా ఒకేలా చెప్తారు మోస్ట్‌లీ. పెద్ద ఏం ఉండదు. మనకు ఆల్రెడీ ఎంతో కొంత తెలుసు కాబట్టి మనం తీసుకుంటే బెటర్. ఏదైనా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే కోర్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నేను ఒక కోర్స్ తీసుకున్నాను. అది నేను చేసిన బిగ్గెస్ట్ బ్లండర్. నేను దానికి 30,000 ఖర్చు పెట్టాను. ఆహ్, అది చాలా వరస్ట్ కోర్స్ యాక్చువల్లీ. దానికి 30,000 ఖర్చు పెట్టాను. ఒక నెల రోజుల్లోనే నాకు అర్థమైపోయింది అది ఎందుకు పనికిరాదు. నేను దీని మీద ఇంకా కూర్చుంటే నాకు మిగతా టైం కూడా పోతది. సో, ఇంకా నేను ఆ టైంలో డబ్బులైతే పోతే పోయాయి. ఇంక టైం అయితే పోగొట్టుకోకూడదని చెప్పి ఆ కోర్స్ నుండి కంప్లీట్‌గా బయటకొచ్చేసాను. బయటకొచ్చేసిన తర్వాత ఆహ్ ఏం చేయాలి? ఇంకా నాకు ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టి తీసుకునే అంత అప్పుడంత ఇది లేదు. ఏం చేయాలి? యూట్యూబ్‌లో చూద్దామా, అది చూద్దామా అని ఆలోచిస్తున్న టైంలో డెవాప్స్ విత్ శివ అని ఒక తెలుగులో డెవాప్స్ చెప్తారనమాట. ఆయన యూట్యూబ్ వీడియోలు చూశాను. యూట్యూబ్ వీడియోలు చూసినప్పుడు ఆయన వే ఆఫ్ టీచింగ్, నెక్స్ట్ ఆయన చెప్పేది కూడా థియరిటికల్ ఉండదు. అంతా వర్క్ రిలేటెడ్, నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఎలా అవుద్దో ఒక ప్రాజెక్ట్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది నాకు బాగా అనిపించింది యూట్యూబ్‌లో. అయితే బట్ కోర్స్ తీసుకున్నాక డబ్బులు లేదు. ఆ టైంలో నేను ఆహ్ ఒక తెలిసిన ఫ్రెండ్ ఎప్పుడో 2023లో కోర్స్ తీసుకున్నాడనమాట. సో, ఆ టైంలో న్యూ టెక్నాలజీస్ ఏమి ఆయన ఇంక్లూడ్ చేయలేదు 2023 చెప్పిన టైంలో. బట్ నా దగ్గర ఇంక వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల ఆయన టీచింగ్ నచ్చడం వల్ల ఇంకేదైతే అదయిందని చెప్పి మా ఫ్రెండ్‌ని రిక్వెస్ట్ చేసి 2023 కోర్స్‌నే నేను తీసుకున్నాను. అందులో మెయిన్ టాపిక్స్ లైక్ ఆర్గో సీడీ, కుబర్నెటిస్ అంత డెప్త్‌గా చెప్పలేదు. మెయిన్ అయితే టచ్ చేయలేదు. బట్ ఆల్మోస్ట్ కవర్ చేశారు ఆయన ఆ కోర్స్‌లో కూడా. బట్ నాకు వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల సరేలే ఉన్నదైనా కంప్లీట్‌గా నేర్చుకుందామని మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. తీసుకొని ఆహ్, జాన్ ఎండ్ నుండి నేను స్టార్ట్ చేశాను. అంటే ఆ టైంలో నాకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది. నేను ఎలాగైనా ఏదో ఒకటి అచీవ్ చేయాలని చెప్పి ఇంకా మెంటల్‌గా ఫిక్స్ అయ్యి జాన్ నుండి కన్సిస్టెంట్‌గా అవి ఆల్మోస్ట్ ఒక 75-80 వీడియోస్ ఉంటాయి. ప్రతిరోజు 2 వీడియోస్ టార్గెట్ పెట్టుకున్నాను. జాన్ నుండి స్టార్ట్ చేసి ఏప్రిల్ కల్లా కంప్లీట్ చేశాను. బట్ ఈ టైంలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ప్రిపరేషన్ అవుతున్న టైంలో ఎవ్వరు మీకు ఏది చెప్పినా ఏం చేసినా మీరే ఉండాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ అవుతున్న టైంలో మీరు ఎప్పుడు టైం లిమిట్ పెట్టుకోవద్దు. మీరు నేర్చుకునేది కంప్లీట్‌గా విత్ ప్రాపర్‌గా స్క్రాచ్ నుండి కంప్లీట్‌గా నేర్చుకునేంత వరకు మీరు మిమ్మల్ని నమ్ముకోండి. అంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటదంటే చాలా మందికి ఒక 2, 3 మంత్స్‌లో ఎలాగైనా కొట్టేద్దామని చెప్పి ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. బట్ మీరు కంప్లీట్ చేస్తారు. మీకు ఓవరీ వచ్చినట్టు ఉంటది. బట్ ఇంటర్వ్యూకి టైంకి ఏమవుతుందంటే మీరు ఫాస్ట్‌గా చేసేయడం వల్ల హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఒక వే వరకు పర్లేదు ఇంటర్వ్యూలో నేర్చుకుంటే. బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ డెప్త్‌కి వెళ్తాడో మీరు దొరికిపోతారు. కంప్లీట్‌గా నేను చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను. నేను ఎలా ఉందంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ నేను ఆల్రెడీ ఎంతో కొంత లైట్‌గా టచ్ చేశాను కాబట్టి క్లౌడ్ దట్ అభిషేక్ వేర్మల్లో బేసిక్ వీడియోలు చూసాను కాబట్టి నేను అంటే హ్యాండ్స్ ఆన్ కాకుండా నేను ఏదైనా గ్రాఫ్స్ చేసుకుంటాను. నాకు అంత టైం లేదు. నేను ఎలాగైనా కొట్టాలి 3 మంత్స్‌లో కంప్లీట్ చేయాలని చెప్పి నేను
ఓవర్‌వ్యూ తెలుసుకునేటట్టు కంప్లీట్‌గా వినేసాను. రోజు 2 వీడియోస్ అవగొట్టేసేవాడిని. నాకు అది కంప్లీట్‌గా గ్రాస్ప్ అవుతున్నా, అవ్వకపోయినా గానీ నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఓవర్‌వ్యూ తెలిస్తే 75 కంప్లీట్ చేసేపాటికి మన ఓవర్‌వ్యూ తెలిసిపోద్ది. ఆటోమేటిక్‌గా మనం ఏదైనా గానీ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థం అవుతుందా లేదా, కంప్లీట్‌గా నేను గ్రాస్ప్ చేసుకోగలుగుతుందా లేదా అని పక్కన పెట్టాను ఫస్ట్. అవైతే కంప్లీట్ చేసేయాలని చెప్పి కంప్లీట్ చేసేసాను. నేను అది జాన్వరి ఎండింగ్‌కి స్టార్ట్ చేశాను. ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేశాను 75 వీడియోస్. చేసే టైంకి నాకు ఆ కోర్స్ చాలా హెల్ప్ అయింది. టు బి ఫ్రాంక్, డెవాప్స్ విత్ శివ తెలుగు. ఆ కోర్స్ చాలా హెల్ప్ అయింది. సో, ఆ కోర్స్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత బట్ స్టిల్ నేను ఎప్పుడైతే ఇది హ్యాండ్స్ ఆన్ నేను ప్రాక్టీస్ చేయలేదో అండ్ కొన్ని టాపిక్స్ నాకు కొన్ని టాపిక్స్ డౌట్ ఉండేవి. దట్ టు మెయిన్ టాపిక్స్ లైక్ క్యూబర్నెటిస్, ఆర్గో సిటీ అంత కంప్లీట్‌గా ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు 2023 కోర్స్ టైంకి. సో, నేనైతే డౌట్ ఉండి కొంచెం క్లారిటీ లేవు అనుకున్నానో అవి మళ్ళీ యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో కొన్ని సెర్చ్ చేసి ఏ వీడియోలు బెటర్, కొన్ని వినడం, గంట వినడం ఇది బెటర్ కాదని 17, గంట వినడం ఇది బెటర్ కాదని 17 అలా ఏది బెటర్ అయితే ఇంకా అందులో దానికి స్టిక్ అవ్వడం, నేర్చుకోవడం. ఇలా ఏవైతే నేను డౌట్ పడ్డానో ఆ టాపిక్స్ కూడా కవర్ చేశాను. సో, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా నేను మొత్తం కంప్లీట్ చేశాను కోర్సు. సో, ఏవైతే నేను కోర్స్‌లో కాన్ఫిడెంట్‌గా లేనో, ఏ టాపిక్స్ అయితే నాకు క్లారిటీ అనిపించలేదో అవి ఇంకా నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో, నేను ఆ ప్రిపరేషన్ చేసిన టైంలో నేను చాలా మిస్టేక్స్ చేశాను. నాకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రతిదీ నేనే చేసుకోవడం వల్ల నాకు చాలా తెలిసి రాలేదనమాట. సో, ఆ చేసిన మిస్టేక్స్ అని మీకు చెప్తాను నేను. సో, మీరు రిపీట్ చేయకుండా ఉంటే మీకు బెటర్. మీ ఇష్టం, అంటే మీరు ఎలా చేస్తారు, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. బట్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను ఏవైతే మిస్టేక్స్, నేను ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అని నేను ఫీల్ అయినా అవన్నీ నేను నోట్ చేసుకున్నాను. సో, నేను చేసిన మిస్టేక్స్ ఇవి. సో, ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇది అందరూ కరెక్ట్‌గా ఇందులో కరెక్ట్ డిసిజన్ మీరు తీసుకోవాలి ఎవరైనా గానీ. సో, నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, సో, నేను ఎవరైనా ఒకటే చెప్తారు కదా, క్లాసెస్ ఏముంటది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కవర్ చేసేవి అందరూ ఒకలాగే కవర్ చేస్తారు. మేజర్ డిఫరెన్స్ మనకి ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే కొంచెం త్వరగా ప్లేస్ అవుతాం అని ఫూలిష్‌గా ఆలోచించి నేను ఒక వరస్ట్ కోర్స్ ఒకటి తీసుకున్నాను. దానికి 30,000 ఖర్చు పెట్టాను. నాకు అది ఎందుకు పనికిరాలేదు, దేనికి పనికిరాలేదు, ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్‌కి పనికిరాలేదు, నేను నేర్చుకోవడానికి పనికిరాలేదు. అట్‌లీస్ట్ యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేసే థియరిటికల్ నాలెడ్జ్ అంతా కూడా ఆ కోర్స్ ఇవ్వలేదు. సో, నేను వెంటనే బయటకు వచ్చేసాను. సో, కోర్స్ ఫస్ట్ తీసుకునేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించండి, ఏ కోర్స్ బెటర్ ఏంటనేది. సో, నేను తీసుకోకపోవడం వల్ల నాకు టైం వేస్ట్ అయింది, నా మనీ వేస్ట్ అయ్యాయి. ఇంకా నేను సెకండ్ టైం తీసుకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. చాలా టైం, ఆల్మోస్ట్ 2 మంత్స్ దీనికే వేస్ట్ అయింది నాకు. ఏది తీసుకోవాలని వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి యూట్యూబ్‌లో చూసి, ఇంకా సెకండ్ కోర్స్ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు తెలీదు. సో, చాలా టైం వేస్ట్ అయింది. సో, ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు బెటర్ అనిపించిన కోర్స్ మీకు తర్వాత చెప్తాను. అది మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సెకండ్, నేను కోర్స్ తీసుకున్నాక నాకు ఆ టైంలో ఎలా అయినా నేను అచీవ్ చేయాలి. ఆ టైంలో చాలా ఫేస్ చేశాను. సో, జాన్ ఎండ్ నుండి నేను ఎలా అయినా ఏదో ఒకటి అచీవ్ చేయాలని చెప్పి నేను ఏప్రిల్ కల్లా ఎలాగోలా నేను ఏదైనా కంప్లీట్ చేసేయాలి. మే ఎండింగ్ కల్లా నా చేతిలో ఆఫర్ ఉండాలని చెప్పి నేను మెంటల్‌గా ఫిక్స్ అయ్యి కోర్స్ తీసుకున్నాక, సెకండ్ కోర్స్ నేను మళ్ళీ మా ఫ్రెండ్ ద్వారా ఓల్డ్ అయినా గానీ అది తీసుకున్నాక అందులో ఆల్మోస్ట్ 80 వీడియోస్ ఉన్నాయి. ఒక్కొక్క వీడియో 1.5 అవర్ ఉంటది. 1 అవర్ టు 1.5 అవర్ ఉంటది. 1 అవర్ అబౌవ్ ఉంటది. సో, అది నేను ఎలా అయినా కంప్లీట్ చేసేయాలి ఏప్రిల్ లోపు అని చెప్పి నేను టైమ్ లిమిట్ పెట్టుకున్నా. టైమ్ లిమిట్ పెట్టుకోవడం తప్పు కాదు. బట్ మీరు టైమ్ లిమిట్ పెట్టుకొని అది ప్రాపర్‌గా నేర్చుకోకపోతే అది తప్పు. సో, నేనేం చేశానంటే ఓవర్‌వ్యూ తెలుసుకుంటే చాలు, నేను మేనేజ్ చేయగలను అన్న దీంతో నాకు అది కంప్లీట్‌గా అర్థం కావట్లేదా, 50% అర్థమైందా, 70% అర్థమైందని పట్టించుకోకుండా కంప్లీట్ చేయడం మీద ఒకటే కాన్సంట్రేట్ చేశాను నేను. ఏప్రిల్ కల్లా నేను 75 వీడియోస్ కంప్లీట్ చేశాను. బట్ నేను చాలా కాన్సెప్ట్‌ల మీద కాన్ఫిడెంట్ లేను కంప్లీట్ చేసేసినా గానీ. ఎంత ఎఫర్ట్ పెట్టాను, ప్రతి 1.5 అవర్ వీడియో అయినా గానీ నేను నేర్చుకున్నాను. బట్ అట్ ది ఎండ్ నేను ఇంకా ల్యాకింగ్ అవుతున్నానంటే అది ఖచ్చితంగా ప్రాబ్లమ్. సో, మీరెప్పుడు టైమ్ లిమిట్ పెట్టుకోవడం తప్పు కాదు. బట్ పెట్టుకున్నా గానీ మీరు అర్థం అవుతుందా లేదా, మీరు కంప్లీట్‌గా గ్రాస్ప్ చేస్తున్నారా లేదా, అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. మీకు అర్థమైతేనే ముందుకెళ్ళండి ఏదైనా. అర్థం కాకపోతే కొంచెం టైం అయినా పర్లేదు, ప్రిపరేషన్ టైం వేస్ట్ అయినా పర్లేదు. బట్ కంప్లీట్‌గా అర్థం అవ్వకుండా మాత్రం మీరు ముందుకెళ్ళొద్దు. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్, నేను రన్నింగ్ నోట్స్ రాసుకోలేదు. సో, రాస్తాం, ఒకరోజు రాస్తాం, రెండో రాస్తాం, మూడో రోజు చిరాకొస్తది. సో, నాకు అలానే అయింది. నేను పక్కన పెట్టేసాను రన్నింగ్ నోట్స్ రాయకుండా. మెయిన్లీ ఒక వాల్యూ తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం అన్న దీని మీద కాన్సంట్రేట్ చేశాను. బట్ తిప్పి కొడితే నేను మళ్ళీ యూట్యూబ్‌లోకి వెళ్ళి ఏవైతే కాన్ఫిడెంట్ ఉన్నానో అన్నీ మళ్ళీ ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు అర్థమైందనమాట. సో, రన్నింగ్ నోట్స్ లేకుండా మనం వెళ్ళలేము. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ టైంలో మీరు రివైజ్ చేయాలంటే మీరు అంతా నేర్చుకున్నా మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1 వీక్‌లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతది. మీరు లాస్ట్ 3 డేస్ లోపు మీరు నేర్చుకున్నంత మళ్ళీ ఎలా గుర్తు చేసుకుంటారు? సో, అది ఖచ్చితంగా చేసుకోలేరు మీరు. సో, దానికోసం ఖచ్చితంగా మీరు రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అదే మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను. నేను ఈ టైమ్ లిమిట్ పెట్టేసుకోవడం వల్ల నాకు అది అర్థం కాకపోతే పట్టించుకోకుండా ఓవర్‌వ్యూ అర్థమైతే ఆటోమేటిక్‌గా అన్నీ కవర్ అయిపోతాయి అన్న టైంలో నేను ముందుకెళ్ళిపోయాను. అదొక మిస్టేక్. ఫిఫ్త్ పాయింట్, హ్యాండ్స్ ఆన్ నేను ప్రాక్టీస్ చేయలేదు. హ్యాండ్స్ ఆన్ ఫస్ట్ ఒక 2-3 డేస్ చేశాను. బట్ హ్యాండ్స్ ఆన్ ట్రై చేస్తుంటే నేను అనుకున్న టైంలో నేను రీచ్ అవ్వాలని అనిపించింది నాకు. సో, హ్యాండ్స్ ఆన్ చేయలేదు. అంటే నేను ప్రతిదీ మైండ్ ద్వారా గ్రాస్ప్ చేసుకుందాం అన్న దీనిలోనే వెళ్ళాను. సో, హ్యాండ్స్ ఆన్ లేకపోవడం వల్ల నాకు ఇంటర్వ్యూ టైంలో చాలా ఇబ్బంది అయింది. అంటే నేను ఈవెన్ చదువుకున్నప్పటికీ అది నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుద్దో ఏంటో అనేది నేను తెలుసుకోవడం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో, హ్యాండ్స్ ఆన్ తెచ్చుకోండి, ఏం కాదు. AWS ఫ్రీ టైర్ మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఫ్రీ టైర్ ఏవున్నా గానీ మీరు AWS లాగిన్ అయ్యి VM గానీ, EC2 ఇన్స్టెన్స్ గానీ, సెక్యూరిటీ గ్రూప్స్ గానీ అలా ఫ్రీ టైర్ ఉన్నవి ఏవైనా మీరు వాడుకొని మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయొచ్చు. దానిలో ప్రాబ్లమే లేదు. అది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, నేను వన్స్ కోర్స్ కంప్లీట్ చేసేసినాక ఏవైతే నేను కొన్ని కాన్ఫిడెంట్‌గా లేనో, నాకు మళ్ళీ క్లారిటీ కావాలని అనిపించిందో వాటి కోసం యూట్యూబ్‌లో
సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. సో నేను ప్రతి వీడియో అంటే ఒక టాపిక్ కొట్టడం, ప్రతి వీడియో ఓకే ఇది బెటర్ అంటే వ్యూస్ బట్టి, దానికున్న లైక్స్ బట్టి, వీటిని బట్టి ఆ టీచర్ని ఆల్రెడీ చూసాను కాబట్టి వాళ్ళ టీచింగ్‌ని బట్టి సో ఇది బెటర్ అవ్వచ్చు అని స్టార్ట్ చేసేవాడిని. ఒక 1 అవర్ అయ్యాక అది బెటర్ కాదనిపించేది. సో అలా అలా చాలా వేస్ట్ చేస్తే తప్ప నాకు ఏది బెటర్ తెలిసేది కాదు. సో అందులో కూడా నేను చాలా టైం వేస్ట్ చేశాను. సో ఇవి మేజర్‌లీ నేను ప్రిపరేషన్ టైంలో నేను చేసిన మిస్టేక్స్. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇవి మెయింటైన్ చేయమని చెప్తా. సో ఈ మిస్టేక్స్ అన్నీ ఇలా కాకుండా ఒక ప్రాపర్ వేలో వెళ్ళమని చెప్తా. బట్ మీకున్న టైం బట్టి, మీకున్న ఓపికను బట్టి మీరు ఏది చేయాలనేది ఇంకా మీ డిసిషన్ కంప్లీట్‌లీ. నేను చేసే మిస్టేక్స్ అవి చెప్తాను మీకు. సో మోస్ట్లీ అవి రిపీట్ కాకుండా చూసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే గివ్ ఇంటర్వ్యూస్ ఓన్లీ వెన్ యూ బికమ్ కాన్ఫిడెంట్ విత్ సబ్జెక్ట్. చాలామంది చెప్తారు అంటే నాకు కూడా చెప్పారు అంటే సగం ప్రిపరేషన్ అయిపోయింది కదా ఇంటర్వ్యూ చూడడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అదే అర్థమవుతుంది వాళ్ళు చాలామంది చెప్తారు. బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే టైంలో మేబీ అలా ఏంటొచ్చేమో ఇప్పుడు కంప్లీట్లీ మారిపోయింది. బయట మార్కెట్ ఎలా ఉందంటే మీరు కంప్లీట్లీ అన్ని విధాలా పర్ఫెక్ట్ ఉంటే తప్ప మీరు ప్లేస్ అయ్యే ఛాన్స్ లేదు. సో మ్యాక్సిమం మీకు తెలుస్తది అంటే ఎవరు ఎన్ని చెప్పినా గానీ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే నేను రెడీగా ఉన్నాను. అంటే మరీ కంప్లీట్‌గా ప్రతి పిన్ టు పిన్ తెలుసుకొని ఇవ్వాలని లేదు. అలా అని ఏమీ తెలుసుకోకుండా కూడా ఇవ్వద్దు. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. మీ మనస్సాక్షికి తెలుస్తది. ఓకే నేను క్వెషన్‌లు అడిగినా గానీ ఆల్మోస్ట్ చెప్పగలను. ఒకవేళ తెలియకపోయినా నేను మేనేజ్ చేయగలను. అంతేగాని మరి తలమొహం వేసుకొని కూర్చోను అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీకు వస్తదో అప్పుడు నుండి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేయండి. బట్ ఎవడో చెప్తున్నాడు ఇస్తే నీకు ఆల్మోస్ట్ క్వెషన్స్ తెలుస్తాయి. ఒక ప్రాసెస్ తెలుస్తది. ఏం అడుగుతుందో తెలుస్తాయి అంటే డెవాప్స్‌కి అయితే అది అవసరం లేదు. మీకు బోలెడు యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి. మీకు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో, ఏం అడగొచ్చు అవన్నీ నేను చెప్తాను. బట్ మీరు ఫస్ట్ పాయింట్ అయితే ఇది. సెకండ్ పాయింట్ నెవర్ అప్లై ఎంఎన్‌సీ కంపెనీస్ వితౌట్ రిఫరల్. సో మోస్ట్లీ స్టార్టింగ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో ఎంఎన్‌సీకి అయితే డైరెక్ట్‌గా అప్లై చేయొద్దు. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఎవరో ఒకరు లైక్ ఇన్ఫోసిస్‌లోనో, టీసీఎస్‌లోనో, క్యాప్‌జెమినీలోనో, అసెంచర్‌లోనో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! మోస్ట్లీ రిఫరల్ ద్వారా ట్రై చేయండి. సో నార్మల్‌గా అప్లై చేస్తే ఏమవుతుందంటే మీకు రెస్పాన్స్ రాదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఫర్ సపోజ్ లైక్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఇన్ఫోసిస్‌కి 3 మంత్స్ బ్యాక్ అప్లై చేశాను. సో వాడు నాకు 3 మంత్స్ తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాడు. సో ఈ 3 మంత్స్‌లో నాకు తెలిసిన పోస్టులు చాలా పడ్డాయి ఇన్ఫోసిస్‌లో. బట్ నేను అప్లై చేయడానికి లేదు. సో ఇది మీరు నార్మల్ కంపెనీస్‌కి వెంటనే అప్లై చేస్తే ప్రాబ్లమ్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు యాక్సెంచర్ గానీ అప్లికేషన్ పెట్టాలని చూస్తే చాలా మైండ్లో పెట్టుకోండి. యాక్సెంచర్ అనేది మోస్ట్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ గానీ మిగతా కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ యాక్సెంచర్ మాత్రం మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే మాత్రం ఒకటికి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వన్స్ అది మీరు అప్లై చేశారంటే యాక్సెంచర్‌కి మరి ఇంక వేరే అప్లికేషన్ మీకు పెట్టడానికి కూడా అవ్వదు. ఎందుకంటే అది పాన్ కార్డ్ తీసుకుంటది. పాన్ కార్డ్ తీసుకున్నాక మోస్ట్ కంపెనీస్ ఇవే ఫాలో అవుతాయి. బట్ యాక్సెంచర్ నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. పాన్ కార్డ్ తీసుకుంటది. ఈవెన్ ఫర్ సపోజ్ ఒక పోస్ట్ అప్లై చేశారు. మీ స్కిల్ సెట్ ఆ జాబ్ క్రైటీరియాకి మ్యాచ్ అవ్వకుండా అప్లికేషన్ రిజెక్ట్ అయినా కానీ యాక్సెంచర్ మళ్ళీ మీ అప్లికేషన్ తీసుకోదు. నేను ఒక పోస్ట్‌కి ఆల్రెడీ స్టార్టింగ్ టైంలో ఇంటర్వ్యూ ఏదైతే ఉందని చెప్పి అప్లై చేశాను. రిఫరల్ ద్వారా అప్లై చేశాను. బట్ స్టిల్ రిజెక్ట్ చేశాడు అప్లికేషన్. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈసారి నాకు క్రైటీరియాకి మ్యాచ్ అయిన జాబ్ పడిందనమాట. అప్పుడు నేను రిఫర్ చేయడానికి అవ్వలే. ఎందుకంటే ఆడు రిజెక్ట్ చేసినా కానీ ఎప్పుడైతే మన పాన్ కార్డ్ నెంబర్ దగ్గర నోట్ అవుతుందో మరి యాక్సెంచర్ మాత్రం అయితే కంప్లీట్ తీసుకోవట్లేదు. మిగతా కంపెనీస్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక అప్లికేషన్ అప్లై చేయడానికి అవుతుంది కానీ బట్ యాక్సెంచర్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లై చేయడం కూడా అవ్వదు. సో ఎప్పుడైతే మీరు కంప్లీట్లీ జాబ్ డిస్క్రిప్షన్ నాకు మ్యాచ్ అవుతుంది, కంప్లీట్గా ఇది అవుతుంది, ఇది నాకు కావాలనుకుంటేనే రిఫరల్ ద్వారా యాక్సెంచర్లో అప్లై చేయండి. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మీరు ఎఫెక్టివ్ వేలో రెడీ చేసుకోండి. సో నేనేం చేశానంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ కంపెనీ నాకు వచ్చిందైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. జస్ట్ డెవాప్స్ మీద లైక్ అన్అకాడమీ టైప్ ఒకటి ఉంది. సో అందులో డెవాప్స్ మీద టీచింగ్ కోసం మేము చూస్తున్నాం అని చెప్పి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో నేను ఏదైనా జస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది ఏదో ఒకటి ఇద్దామని చెప్పి నేను ఓకే చెప్పాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే నేను చెప్పాను ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు. బట్ నేను అంత ఎఫెక్టివ్ వేలో చెప్పలేదు. నాకు తెలిసింది. నేను ఏదో నార్మల్గా చెప్పేశాను. ఇలా కాదని చెప్పి నేను ఒక టైం తీసుకొని యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి ప్రాపర్గా ఎఫెక్టివ్ వేలో ఎలా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పి నేను ప్రిపేర్ చేసుకొని చెప్పాను. అది మీకు చెప్తాను తర్వాత. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ క్రియేట్ ప్రాపర్ రెజ్యూమే అండ్ మెన్షన్ ఎవ్రీ టెక్నికల్ టర్మ్ ఇన్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ డెవాప్స్ అండ్ ఆల్వేస్ క్వాంటిఫై ద బుల్లెట్ పాయింట్స్. రెజ్యూమే మాత్రం మీరు ఎఫెక్టివ్గా రెడీ చేసుకోవాలి. అందులో డౌట్ లేదు. అండ్ ఎఫెక్టివ్గా రెడీ చేసుకోవడం అంటే మీరు ఎప్పుడైతే మీరు డెవాప్స్‌లో ఏం స్కిల్ వాడారో, ఏం ఉన్నాయో టెక్నికల్ టర్మ్స్ అంటే ఇప్పుడు రెజ్యూమే నార్మల్ టైప్‌లో నార్మల్ వర్డ్స్‌తో రాసేయకూడదు. అది మీకు ఎఫెక్టివ్ అవ్వాలంటే మీరు టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేయాలి. సో మీరు వాడే టర్మ్స్ డెవాప్స్‌లో వాడే టర్మ్స్ ప్రతి పాయింట్‌లో ప్రతి దీనిలో నార్మల్‌గా రాయకుండా ఒక ఎఫెక్టివ్ వేలో ఒక ఎఫెక్టివ్ టెక్నికల్ టర్మ్‌లో దాన్ని ఎలా పాయింట్‌ని రిప్రజెంట్ చేయొచ్చని మీరు చూసుకోండి. అది నెక్స్ట్ ఆల్వేస్ క్వాంటిఫై ద బుల్లెట్ పాయింట్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక టాస్క్ చేశారు లైక్ డెవాప్స్‌లో మీకు కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అది మీరు ఇంత నేను చేశాను కంపెనీకి ఇంత కాస్ట్ తగ్గించారని మీరు క్వాంటిఫికేషన్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఆఫ్ 30% వరకు నేను తగ్గించాను. అది క్వాంటిఫికేషన్ చేస్తే ఏంటంటే రెజ్యూమే స్కోర్ బిల్డ్ అవుతుంది దానివల్ల. సో మీకు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వేరే పాయింట్స్ అయినా కానీ ఏదైనా ఏ పాయింట్ అయినా మీకు అది క్వాంటిఫై చేయడానికి అయితే క్వాంటిఫై చేయండి. లైక్ ఇప్పుడు డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి. డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు మనం విత్ ఇన్ టైంలోనే చేస్తాం డిప్లాయ్మెంట్స్. సో మాన్యువల్‌గా చేస్తే ఎంత అయ్యేది. సో నేను అది ఆటోమేషన్ చేసి నేను డిప్లాయ్మెంట్ టైమ్‌ని ఇంత పర్సెంటేజ్ తగ్గించాను. ఏదైనా కానీ పాయింట్ మీకు పర్సెంటేజ్ ద్వారా తగ్గించడం, పెంచడం అవుతుందంటే అది కంపల్సరీ చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుద్ది రెజ్యూమే స్కోర్‌కి. అది. నెక్స్ట్ పాయింట్ ట్రై టు అప్లై నార్మల్ కంపెనీస్ ఫస్ట్ అండ్ గివ్ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూస్ టు కాన్క్వర్ ద ఫియర్ అండ్ దెన్ అప్లై ఫర్ యువర్ డ్రీమ్ రోల్స్ ఆర్ డ్రీమ్ కంపెనీస్. ఫస్ట్ ఏంటంటే మనం స్టార్టింగ్ అంటే ఒకటి రెండు ఇస్తే తప్ప నీ ఇదేంటనేది నీకు తెలీదు. అంటే నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావు, నువ్వు కంప్లీట్‌గా ఇవ్వగలుగుతున్నావా లేదా, లేకపోతే ఇంకా నువ్వు నేర్చుకోవాలి అని మీకు తెలుస్తుంది. సో కంగారు పడిపోయి ఫస్టే పెద్ద పెద్ద కంపెనీస్‌కి అప్లై చేస్తారనుకోండి, మీ దగ్గర అంత ఎఫెక్టివ్ ఉండదు. సో ఖచ్చితంగా మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ స్టార్టింగ్‌లో ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఒక చిన్న చిన్న కంపెనీస్‌కి ఇవ్వండి. మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు ఎక్కడి వరకు ఉన్నారని మీరు తెలుసుకోండి. నేనేం చేశానంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాది బాగా అయింది. ఆల్మోస్ట్ సెలక్షన్ అయ్యే స్టేజ్‌కి వెళ్ళింది. ఎప్పుడైతే అంతవరకు వెళ్ళిందో నేను కాన్ఫిడెన్స్‌తో మా వదిన రిఫరల్ అడిగి మా వదిన కంపెనీలో ప్రొడక్ట్ బేస్‌లో షెడ్యూల్ చేసుకున్నాను. బట్ ఆవిడ చాలా డెప్త్ వెళ్ళాడు. సో అప్పుడు నాకు అర్థమైందనమాట. సో నేను ఒక 4, 5 ఇంటర్వ్యూస్ తర్వాత ఒక 3, 4
4 ఇంటర్వ్యూస్ తర్వాత మా వదిన కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ ఇచ్చుంటే నేను మేబీ సెలెక్ట్ అయ్యానేమో. అంత ఎఫెక్టివ్ నా దగ్గర అప్పుడు స్కిల్ ఉండేది. బట్ స్టార్టింగ్‌లో నేను ఒకటి ఆల్రెడీ మంచిగా ఇవ్వడం, సో నేను కొంచెం ఓకే. నేను బానే ఉన్నాను. రిజెక్షన్ రాలేదు కదా అప్పటికి. సో నేను బానే ఉన్నాను. నేను సెలెక్ట్ అయిపోతాను దీంతో మా వదిన కంపెనీ అప్లై చేశాను. సో అది రిజెక్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒక 2, 3 ఇంటర్వ్యూస్ నార్మల్ కంపెనీస్‌కి ఇవ్వడానికి ట్రై చేయండి. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా. నేను ఒక ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చాను. సో దానివల్ల ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఫియర్ కంప్లీట్‌గా పోయిందని చెప్పను. బట్ ఆల్మోస్ట్ పోయింది. తర్వాత ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా గానీ నాకు అంత ఫస్ట్ ఉన్నంత భయం అంత అనిపించలేదు. సో ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ ఇస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. మీలో ఎంతో కొంత భయం తగ్గుద్ది. అది మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ నౌకరీ లింక్డ్ఇన్‌కి వచ్చేపాటికి ఆల్వేస్ అప్లై రీసెంట్ జాబ్స్ ఇన్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అండ్ కీప్ ఆన్ అప్లయింగ్ ఎవ్రీ డే అండ్ డైలీ అప్డేట్ రెజ్యూమే అండ్ ప్రొఫైల్ ఇన్ నౌకరీ ఇఫ్ పాసిబుల్ బై సబ్స్క్రిప్షన్ ఇన్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్. సో నౌకరీ లింక్డ్ఇన్‌కి వచ్చేసరికి ఏంటంటే నేను స్టార్టింగ్‌లో నార్మల్‌గా వెళ్ళి నాకు ఏవైతే నా ప్రొఫైల్‌కి వస్తున్నాయో ఆ జాబ్స్ అప్లై చేయడం అలా చేసేవాడిని అనమాట నౌకరీ లింక్డ్ఇన్‌లో. బట్ అలా చేస్తే అవ్వదు. మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీరు నౌకరీలోకి వెళ్ళి మీ జాబ్ రోల్ డెవాప్స్ ఇంజినీర్ అని సెర్చ్ చేస్తే మీకు పోస్టులు వస్తాయి. అందులో మీరు ఫిల్టర్లో పెట్టుకొని రీసెంట్‌గా వచ్చిన పోస్టులు మీరు అప్లై చేయాలి. అదే నౌకరీ అండ్ లింక్డ్ఇన్‌లో అప్లై చేసేటప్పుడు డెవాప్స్ ఇంజినీర్ సెర్చ్ చేయండి. మీకు జాబ్స్ వస్తాయి. అందులో ఫిల్టర్ పెట్టుకోండి. సార్ట్ బై వన్ డేలో వచ్చినవి పెట్టుకోండి. సార్ట్ బై న్యూ అని కొడితే మీకు రీసెంట్‌గా జస్ట్ నో పడిన పోస్టులు కూడా వస్తాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలా అయినా వస్తాయి. ఇప్పుడు మీరు 10 డేస్ పైన జాబ్కి అప్లై చేస్తే ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఒక 10 డేస్ బ్యాక్ పడిందంటే ఒక థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ అప్లై అయ్యి ఉంటాయి. సో అందులో మీది షార్ట్ లిస్ట్ అవడం అంటే చాలా లెస్ ఛాన్సెస్. ఇప్పుడు రీసెంట్‌గా పడింది అనుకోండి, హెచ్ఆర్ అయినా ఇప్పుడు మోస్ట్లీ నౌకరీలో ఎలాంటి జాబ్స్ పడతాయి, వాళ్ళకి ఇమీడియట్‌గా జాయిన్ అవ్వాలని రిక్వైర్మెంట్ ఉంటేనే ఆల్మోస్ట్ అలాంటివే పడతాయి. సో అలాంటి పడేటప్పుడు హెచ్ఆర్ వెంటనే వాటికి వచ్చిన 100 అప్లికేషన్ ఏదో ఒకటి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాడు. సో ఆ 100లో మీద ఉండాలంటే మీరు చాలా ఎర్లీగా అప్లై చేసి ఉంటారు ఖచ్చితంగా. జస్ట్ నో పడినవి 1 అవర్ బిఫోర్ పడినవి అట్లీస్ట్ 1 డేలో పడినవే అయితే మీరు అప్లై చేస్తేనే మీకు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఈ 10 డేస్ పడినవి కూడా మేబీ రావచ్చు, బట్ ఛాన్సెస్ ఆర్ తక్కువ. సో అది నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక ఎఫర్ట్ చేయగలంటే ఐ సజెస్ట్ యూ టు టేక్ లింక్డ్ఇన్ అండ్ నౌకరీ సబ్స్క్రిప్షన్స్. ఎందుకంటే లింక్డ్ఇన్‌లో మీకు ఆల్మోస్ట్ పడే ప్రతి జాబ్ ఈజీ అప్లైస్తో ఉంటాయి. ఈజీ అప్లై అంటే ఏంటంటే జస్ట్ మీరు క్లిక్ చేస్తే మీ రెజ్యూమే అండ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసేసుకొని అప్లై అయిపోతుంది. సో లింక్డ్ఇన్‌లో ఆల్మోస్ట్ ఎవరు పట్టించుకోరు, రిక్రూటర్స్ అంత కేర్ చేయరు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే రిక్రూటర్స్ ఉంటారు. మీకు ప్రతి ఈజీ అప్లై జాబ్ ఆల్మోస్ట్ ప్రతి జాబ్కి కింద రిక్రూటర్స్ నేమ్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళని అడగొచ్చు, వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇలా నేను సో అండ్ సో స్కిల్స్తో ఉన్నాను, నేను లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ లైక్ ఐ కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పి మీరు అతనికి రిక్వెస్ట్ చేయొచ్చు, నేను ఇలా చేయగలని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేసే ఆప్షన్ ఉంటుంది మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. డెవాప్స్ రోడ్ మ్యాప్ గైడెన్స్. సో డెవాప్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు దాని ఓవర్వ్యూ ఏంటి? సో డైరెక్ట్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్గా కోర్స్ తీసుకోవద్దు ఫస్ట్. సో 30 వీడియోస్ ఫస్ట్ అభిషేక్ వేర్మల్ల 0 to హీరో సిరీస్ కంప్లీట్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు థియరీ తెలుస్తుంది. అంటే ప్రతి టాపిక్ అసలు ఏంటి, దీని థియరీ ఏంటి, అసలు ఏంటిది అనేది ఒక ఓవర్వ్యూ వస్తుంది మీకు. సో ఆ ఓవర్వ్యూ వచ్చినాక మీరు కోర్స్ తీసుకుంటే మీకు ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఏం చేయకుండా డైరెక్ట్ కోర్స్ తీసుకున్నారనుకోండి, స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు. అంటే ఒక జోన్ వచ్చేంత వరకు మీరు ఒక జోన్కి వచ్చేంత వరకు మీరు కొంచెం స్ట్రగుల్ అవుతారు. అంటే ప్రతిదీ స్క్రాచ్ నుండి మీకు అర్థం కాదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. మీకు కమాండ్ అంటే ఏంటో కూడా తెలియదు, లైనక్స్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయి కూడా తెలియదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అంత ఎఫెక్టివ్గా మీకు అర్థం అవుతుంది, కొంచెం స్ట్రగుల్ అవుతారు. సో ఫస్ట్ అభిషేక్ వేర్మల్ల 0 to హీరో సిరీస్ కంప్లీట్ చేయండి డెవాప్స్ది. దాని తర్వాత నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డబ్బులు ఉంటే మీ దగ్గర మీరు ఎఫర్ట్ చేయగలిగితే డెవాప్స్ విత్ శివ అని కోర్స్ ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. సో అది తీసుకోండి, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన ఏం చేస్తారంటే మీకు ఒక కంప్లీట్ ప్రాజెక్ట్నే తీసుకొని అది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తారు, ప్రతి టాపిక్ కవర్ చేస్తారు. సో మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది ఆ కోర్స్ నుంచి. నాకైతే అది చాలా హెల్ప్ అయింది. నేను ఫస్ట్ ఒక కోర్స్ పర్చేస్ చేశాను, ఒక వర్స్ట్ కోర్స్ అది. సో అది వదిలేసి ఇది నేర్చుకున్నాక నాకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అయిందని చెప్తాను నేను. సో మీరు ఎఫర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా దీనికి గో అహెడ్, మీరు వెళ్ళొచ్చు. అసలు డెవాప్స్ ఓవర్వ్యూ ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ అవుద్ది, దీనికి ఎందుకు ఎంత డిమాండ్ ఒకసారి నాకు తెలిసిన దానిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ సపోజ్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీలో సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రీడిఫైన్డ్ అప్లికేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ లైక్ జొమాటో, స్విగ్గీ ఆర్ ఓబర్ తీసుకుందాం మనం. ఫర్ సపోజ్ ఓబర్ అనేది ఇప్పుడు వరకు రాలేదనుకుందాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనుకుందాం. అంటే ఎవరికి ఒక ఐడియా తట్టింది. సో నాకు ఒక ఓబర్ అప్లికేషన్ కావాలి, సో ఇలా ఉండాలి నాకు, ఇలా నేను ఇది ట్రావెల్ ఎవరికైనా ఈజీగా అవ్వడానికి నేను ఇది క్రియేట్ చేస్తాను. సో అప్లికేషన్ అంతా క్రియేట్ చేసి నాకు ఇవ్వని చెప్పి ఆ డెవలపర్ చెప్తాడు. డెవలపర్ కోడ్ రాస్తాడు. కోడ్ రాసిన దాన్ని మనకి ఆ కోడ్ ఫార్మాట్లోనే ఉంటుంది, అది గిట్హబ్ పుష్ చేస్తాడు. బట్ దాన్ని మనం ఒక కంప్లీట్ అప్లికేషన్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి, రియల్ టైంలో మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లాగా కనపడాలి. అది యూజర్ దాన్ని యాక్సెస్ చేసుకుని అది యూటిలైజ్ చేసుకోవాలంటే దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్మెంట్ అనేది మనకి కుబర్నెటిస్ క్లస్టర్లో చేస్తాం ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే. ఇంతకుముందు ఓల్డ్ బేస్లో విఎంలో ఇట్లా చేసేవాళ్ళు, బట్ ఇప్పుడైతే కుబర్నెటిస్ క్లస్టర్స్లో చేస్తాం. అది మీకు ఏంటని చెప్తాను. సో క్లస్టర్స్లో చేస్తాం. సో డెవలపర్ ఏదైతే కంప్లీట్ అప్లికేషన్ కోడ్ రాస్తాడో, ఎప్పుడైతే మనం దాన్ని డిప్లాయ్ చేస్తామో కుబర్నెటిస్ క్లస్టర్లో, అది మనకి ఒక ఫ్రంట్ అండ్ కంప్లీట్
అప్లికేషన్‌లా కనిపిస్తది. మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తది. మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో, ఈ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఎక్కడ రన్ అవుద్ది? కుబర్నెటిస్ క్లస్టర్. కుబర్నెటిస్ క్లస్టర్ కూడా ఒక క్లౌడ్ అప్లికేషన్‌లోనే మనం క్రియేట్ చేయాల్సిందే. సో, మనకి వర్కర్ నోడ్స్ అయినా, ఇదైనా ప్రతీదీ క్లౌడ్‌లోనే ఉండాలి. సో, దానికి మనం క్లౌడ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ తీసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో మీకు కార్ట్ ఉంటది. పేమెంట్స్ ఉంటది. ఇలా ప్రతి దానికి ఒక సర్వీస్ ఉంటది. ఆ సర్వీస్ అనేది ఒక క్లౌడ్‌లో, ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఒక కుబర్నెటిస్ క్లస్టర్‌లో, ఒక పాడ్‌లో రన్ అవుద్ది. సో, మీరు ఒక సర్వీస్ ఫర్ సపోజ్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి కార్ట్ ఆర్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే అది బ్యాక్ ఎండ్‌లో క్లౌడ్‌లో కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఒక పాడ్ ద్వారా మనకి సర్వీస్ రిక్వెస్ట్ అనేది యాక్సెస్ అవుద్దనమాట. సో, ఇందుకు ఇది ఫర్ సపోజ్ లైక్ ఈ కంప్లీట్‌గా అప్లికేషన్ మనం డిప్లాయ్ చేస్తాం. యూజర్ యాక్సెస్ చేసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. సో, వాడుకున్న తర్వాత వాడికి ఏవో కొన్ని మిస్టేక్స్ ఓకే. ఇది ఇలా ఉంటే బాగుంటది, ఇది ఇలా ఉంటే బాగుంటది అనేది కొంచెం తెలుస్తది కదా! సో, దాన్ని బట్టి మనకి ఫీచర్స్ అనేవి కొత్త ఫీచర్స్ నాకు ఈ ఫీచర్ కావాలి. అప్లికేషన్ రన్ అవుతుంది. బట్ ఈ ఫీచర్ కూడా కావాలి. ఇగో ఇది ఇలా కూడా రన్ అవ్వాలని చెప్పి ప్రతి వారం 2 వీక్స్ టైంకి ఇలా కొత్త ఫీచర్‌తో వస్తుంటాడు కస్టమర్. సో, దానికి ఏం చేస్తారు మళ్ళీ డెవలపర్ కోడ్‌ని మోడిఫై చేసి మళ్ళీ పుష్ చేస్తాడు. మళ్ళీ దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. సో, డెవలపింగ్ కోడ్ వర్క్ చేస్తాడు. డెవాప్సోడు అది కంప్లీట్‌గా తీసుకొని డిప్లాయ్‌మెంట్ చేస్తాడు. సో, ఇది బేసిక్ ఓవర్‌వ్యూ డెవాప్స్‌ది. ఇంకా బోలెడు ఉంటాయి. బట్ మోస్ట్‌లీ మెయిన్ యూజ్ కేస్ ఏంటంటే డెవాప్స్‌ది మనం డిప్లాయ్‌మెంట్ చేయడం. సో, ఇవి డెవాప్స్‌లో మేజర్ టాపిక్స్ అనమాట. సో, నేను ప్రతి టాపిక్ దాని యూజ్ కేస్ ఏంటి, అసలు డెవాప్స్‌లో ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది నేను చెప్తాను. ఫస్ట్ లైనక్స్. లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఫర్ సపోజ్ లైక్ మీరు విండోస్ సిస్టమ్ వాడుతున్నారు. విండోస్ ల్యాప్‌టాప్ వాడుతున్నారు. మీరు ఏం చేయాలన్నా గానీ ఫర్ సపోజ్ ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలనుకోండి. మౌస్ కదిపి కర్సర్ దాని మీద పెట్టి క్లిక్ చేస్తారు. డిలీట్ చేయాలంటే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్. ప్రతిదీ మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనిపిస్తది అక్కడ సిస్టమ్ ముందు. సో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మీరు ఏం చేయాలన్నా గానీ చేయొచ్చు. అది మీకు తెలుస్తది. బట్ లైనక్స్ ఓఎస్ వచ్చేసరికి ఏమవుద్దంటే మీకు కనిపించదు. మీకు ఏమవుతదనేది మీకు తెలీదు కళ్ళకి. మీరు ప్రతిదీ కమాండ్ యూజ్ చేసి చేయాలి. లైనక్స్ కమాండ్ యూజ్ చేసి చేయాలి. డిలీట్ చేయాలా? లైనక్స్ కమాండ్ వాడు. ఆర్ఎం కమాండ్. ఏదైనా యాడ్ చేయాలా? యాడ్ కమాండ్ వాడు. ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలా? ఎంవీ కమాండ్ వాడు. ఇలా ప్రతి దానికి ఒక ప్రీ డిఫైన్డ్ కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ద్వారానే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో, అది మీకు కనపడదు. సో, అందువల్ల ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది స్టార్టింగ్‌లో. బట్ వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుద్ది. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఓవర్‌వ్యూ తెలియకపోవడం వల్ల నేను స్టార్టింగ్‌లో చాలా ఇదేంటిది ఏం కనపడట్లేదు, ఎలా అవుతుందో, బ్యాక్‌గ్రౌండ్‌లో అవుతుందో లేదో, ఏం తెలీదు అని నేను ఫీల్ అయ్యాను స్టార్టింగ్‌లో. సో, ఇది లైనక్స్ ఓఎస్ యొక్క మెయిన్ యూజ్ కేస్. సో, ఇది లైనక్స్ అంటే ఇప్పుడు విండోస్‌లో మనం ఏదైతే ల్యాప్‌టాప్‌లో ఏదైతే మౌస్, కర్సర్ యూజ్ చేసి చేస్తామో, లైనక్స్ ఓఎస్‌లో మనం కమాండ్స్ యూజ్ చేసి చేస్తాం. సో, వై లైనక్స్? ఇప్పుడు లైనక్స్ యొక్క ఇంపార్టెన్స్ డెవాప్స్‌లో ఏంటి? ఫర్ సపోజ్ ఎవరైనా గానీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి. వాళ్ళ అప్లికేషన్ ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్‌లో ఉండాలి. రిక్వెస్ట్ ఎప్పుడు ఫాస్ట్‌గా ఉండాలి. రెస్పాన్స్ స్పీడ్ ఉండాలి. స్టక్ ఉండకూడదు. సో, ఇప్పుడు మనం అప్లికేషన్ విండోస్ ఓఎస్‌లో సో, అప్లికేషన్‌ని మనం విండోస్ ఓఎస్‌లో డిప్లాయ్ చేస్తే ఏమవుద్ది? సో, అది ఆల్రెడీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో, అప్లికేషన్ మనం విండోస్ ఓఎస్‌లో డిప్లాయ్ చేస్తే ఏమవుద్ది? ఆల్రెడీ విండోస్ అనేది గ్రాఫికల్ ఇంటర్ఫేస్. సో, స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, స్టక్ అవ్వడం వల్ల ఏమవుద్ది? రెస్పాన్స్ లేట్ వస్తది. సో, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కడి మెయిన్ గోల్ ఏంటి? అప్లికేషన్ అనేది ఫాస్ట్‌గా యాక్సెస్ అవ్వాలి. సో, లైనక్స్ ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కాదు. చాలా స్పీడ్ ఇది. అసలు స్టక్ అనేది ఉండదు లైనక్స్‌లో. సో, అందువల్ల ఏం చేస్తారు? ప్రతి కంపెనీ వాళ్ళ అప్లికేషన్‌ని లైనక్స్ ఓఎస్‌లోనే రన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో, అందుకు లైనక్స్ అంత ఇదైంది. అది లైనక్స్ యొక్క యూజ్ కేస్. ఎందుకు యూజ్ చేస్తాం అసలు డెవాప్స్ అనేది ఏంటి? ప్రతిదీ మనం కమాండ్స్ తోటే చేస్తాం. చాలా కమాండ్లు ఉంటాయి. సో, ప్రతీది నేర్చుకోవాలంటే ఎవరు నేర్చుకోలేరు. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొన్ని కమాండ్స్ ఉంటాయి డెవాప్స్‌కి యూజ్ అయ్యేవి. అవి మీరు నేర్చుకుంటే చాలు. అది లైనక్స్ యొక్క యూజ్ కేస్ డెవాప్స్‌లో. సెల్ స్క్రిప్టింగ్. సో, ఇదేంటి అసలు? దీని యూజ్ కేస్ ఏంటి? సెల్ స్క్రిప్టింగ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మనం సర్వీస్ అనేది ఒక క్లౌడ్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. ఒక వీఎంలో వర్చువల్ మెషిన్‌లో ఒక సర్వీస్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఏం చేస్తాం? కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, అది వన్ బై వన్ రన్ చేస్తాం. ఒక కమాండ్ రన్ అయ్యాక ఇంకో కమాండ్ రన్ ఇంకోటి అలాగే రన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక 2 కమాండ్స్ అయితే ఓకే. వాట్ ఇఫ్ దేర్ ఈస్ 10 కమాండ్స్ ఆర్ మోర్ దాన్ 10 కమాండ్స్. సో, ఈ కేస్‌లో మనం ఏం చేస్తామంటే ఒక స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం. స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఏ కమాండ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది ఒక ఆర్డర్‌లో ఇచ్చేస్తాం. సో, ఆర్డర్‌లో ఇచ్చేసి ఆ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ స్క్రిప్ట్‌లో ఉన్న కమాండ్లన్నీ రీడ్ చేసి వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తది. మీరు కావాలనుకున్న సర్వీస్ అనేది క్లౌడ్‌లో ఇన్‌స్టాల్ అయిపోద్ది. అది దీని యొక్క యూజ్ కేస్. యాన్సిబుల్. అసలు యాన్సిబుల్ అంటే ఏంటి? ఇది మీరు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటారు మామూలుగా టెక్స్ట్ బుక్ డెఫినిషన్ అయితే. బట్ దీని యూజ్ కేస్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక సర్వీస్‌ని ఒక వీఎంలో కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీఎమ్స్‌లో మీరు క్రియేట్ చేయాలి. ఎలా చేస్తారు? ప్రతి దానిలోకి లాగిన్ అయ్యి ప్రతి దాంట్లో సెల్ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయలేం కదా! సో, మనం యాన్సిబుల్ అనేది ఒక వీఎంలో ఇన్‌స్టాల్ చేసుకుంటే అండ్ ప్రతి వర్చువల్ మెషిన్‌లో సీక్రెట్ కీస్‌లోకి వెళ్ళి ఒక పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ క్రియేట్ చేసుకొని పబ్లిక్ కీ మన మెయిన్ ఎక్కడైతే యాన్సిబుల్ ఇన్‌స్టాల్ చేసామో అక్కడ ఉంచుకొని ప్రైవేట్ కీ తీసుకెళ్ళి మీరు ఏదైతే సర్వర్ ఉందో దాని సీక్రెట్ కీస్‌లో ఇస్తే ఈ యాన్సిబుల్ అనేది ఈ పబ్లిక్ కీకి మెన్షన్ చేసున్న ప్రతి ప్రైవేట్ కీని తీసుకొని ప్రతి సర్వర్‌లో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక యాన్సిబుల్ అనేది ఒక ప్లేబుక్ యామెల్ సింటాక్స్ మీద ఒక ప్లేబుక్ క్రియేట్ చేస్తాం. సో, ప్లేబుక్‌లో ఏంటంటే యామెల్ సింటాక్స్ రాస్తాం. ఏది ఇన్‌స్టాల్ అవ్వాలి? ఏ సర్వీస్ మనం కావాలనుకుంటున్నాం? అసలు ఏం ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఒక యామెల్ సింటాక్స్ రాస్తాం. అక్కడ హోస్ట్స్ మెన్షన్ చేస్తాం అన్నమాట. పైన హోస్ట్ దగ్గర మీరు ఏ సర్వర్‌లో అయితే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో
ఆ సర్వర్స్ లిస్ట్ అంతా మనం హోస్ట్‌లో ఇస్తాం. సో, పబ్లిక్‌కి, ప్రైవేట్‌కి కనెక్షన్ ద్వారా మీరు ఆ సర్వీస్‌ని ఎన్ని సర్వర్‌లో అయినా ఒకేసారి ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఒకసారి మీరు యాన్సిబుల్ ప్లే బుక్‌ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే అది హోస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్‌లో అట్ ఎ టైమ్ ఒక సర్వీస్‌ని అట్ ఎ టైమ్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంది. సో, ఇది దీని యొక్క యూజ్ కేస్. ఇప్పుడు మనం ఒక సర్వీస్‌ని సెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి కూడా ఇన్‌స్టాల్ చేయగలం. యాన్సిబుల్‌ని యూజ్ చేసి కూడా ఇన్‌స్టాల్ చేయగలం. బట్ యాన్సిబుల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఒకేసారి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక సర్వర్ అనుకోండి సెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. బట్ 100 సర్వర్స్ అంటే మీరు ప్రతి సర్వర్‌లోకెళ్ళి సెల్ స్క్రిప్టింగ్ ఎగ్జిక్యూట్ చేయలేరు కదా! సో, యాన్సిబుల్ అందుకు పనికొస్తది. జెంకిన్స్ ఫర్ CI/CD. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ టూల్ ఇన్ డెవాప్స్. సో, మన కంప్లీట్ ఈ డిప్లాయ్‌మెంట్ ఏదైతే మనం ఇప్పటివరకు అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ కుబర్నెటిస్ క్లస్టర్స్‌లో చేస్తామని చెప్తున్నామో, ఆ డిప్లాయ్‌మెంట్ అనేది ఆల్మోస్ట్ మనం జెంకిన్స్ ద్వారానే చేస్తాం. సో, జెంకిన్స్ ఏంటంటే ఒక టూల్ అనమాట. వేర్ మనం ఇప్పుడు ఫర్ సపోజ్ గిట్‌హబ్‌లో వన్స్ డెవలపర్ కోడ్ పుష్ చేసాం. అది మనం డైరెక్ట్‌గా తీసుకెళ్ళి డిప్లాయ్ చేసేలేం కదా! కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎలా చేస్తే అది లోపల డిప్లాయ్ అవుద్ది? అది ప్రతీది స్టెప్ బై స్టెప్ మనం ఒక జెంకిన్స్ పైప్‌లైన్‌లో రాస్తాం. గ్రూబీ సింటాక్స్ ద్వారా. డిక్లరేటివ్ పైప్‌లైన్ అంటారు. ఆ పైప్‌లైన్‌లో ఏ స్టేజ్‌లు ఉంటాయి? ఒక్కొక్కటి ఫర్ సపోజ్ ఫస్ట్ ఏంటంటే గిట్‌హబ్‌లోకి డెవలపర్ కోడ్ పుష్ చేస్తాం. కోడ్ పుష్ చేసిన తర్వాత మనం జెంకిన్స్ పైప్‌లైన్‌లో స్టేజెస్ రాస్తాం. ఫస్ట్ కోడ్ పుష్ అయినాక పైప్‌లైన్ ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అవ్వడానికి ఒక కోడ్ రాస్తాం. నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్ చేస్తాం మావెన్ ద్వారా. మావెన్ అనేది మళ్ళీ చెప్తాను మీకు. టెస్టింగ్ ఒక స్టేజ్‌కి ఒక సింటాక్స్ రాస్తాం. టెస్టింగ్ అయిన తర్వాత బిల్డింగ్ అప్లికేషన్‌కి ఒక సింటాక్స్ రాస్తాం. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేయడానికి ఒక కోడ్ రాస్తాం. మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక సింటాక్స్ రాస్తాం. డాకర్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని పుష్ చేయడానికి ఒక సింటాక్స్ రాస్తాం. ఇలా మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. సో, బిల్డింగ్ అప్లికేషన్ అంటే నేను చెప్తాను మళ్ళీ తర్వాత. సో, ఇలా జెంకిన్స్‌లో కొన్ని మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ స్టేజెస్ అన్నిటిని ఒక కంప్లీట్ పైప్‌లైన్‌లో పెడతాం. సో, ఆ పైప్‌లైన్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుద్దో ప్రతి స్టేజ్ కన్వర్ట్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్తది. లాస్ట్ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు CI పార్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీట్ అయ్యి మనం ఎప్పుడైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో ఆ డిప్లాయ్‌మెంట్ కోసం ఒక వార్ ఫైల్ అనేది రెడీగా ఉంటది. ఆ వార్ ఫైల్‌ని ఒక డాకర్ ఇమేజ్‌లా క్రియేట్ చేసి ఆ ఇమేజ్‌ని మనం డిప్లాయ్ చేస్తాం కుబర్నెటిస్ క్లస్టర్స్‌లో. ఇది జెంకిన్స్ యొక్క ఆల్మోస్ట్ కంప్లీట్ ఐడియా. గిట్‌హబ్. సో, గిట్‌హబ్ ఏంటంటే ఇప్పుడు టీమ్‌లో ఒక డెవలపర్ కాదు కదా! చాలా మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు. ప్రతివోడు ఇప్పుడు ఈ ఫీచర్ మీద ఒక పర్సన్ వర్క్ చేయొచ్చు. లేదా సేమ్ ఫీచర్ ఆర్ సేమ్ దీని మీద ఇంకొక పర్సన్ వర్క్ చేయొచ్చు. ప్రతిది కోడ్‌ని ఒక ప్రాపర్ వేలోకి తెచ్చి ఇంటిగ్రేషన్ చేసి ఒక సిస్టమాటిక్ వేలో మనం ఒక దగ్గర ఉంచుకుంటాం. అదే గిట్‌హబ్. సో, ఇది మోస్ట్‌లీ ఏంటంటే డెవలపర్ సైడే ఉంటది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఏంటంటే మనకి మోస్ట్‌లీ వర్క్ డెవలపర్‌ని సపోర్ట్ చేయడంలోనే ఉంటది. వాళ్ళ టాస్క్స్ అన్నిటిని ఫ్రీ చేయడంలో ఉంటది కాబట్టి మన గిట్‌హబ్ ఒక యూజ్ కేస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎక్కువ ఉంటది. మన సర్వీస్ బేస్డ్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి డెవలపరే చూసుకుంటాడు గిట్‌హబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని. బట్ మనం కంప్లీట్‌గా తెలుసుకోవాలి దాని గురించి మన యూజ్ కేస్ ఉన్నా లేకపోయినా మనం తెలుసుకోవాలి. గిట్‌హబ్‌లో మనం ఒక్క కోడ్ మాత్రమే కాదు డిప్లాయ్‌మెంట్ ఫైల్స్ కూడా ఉంటాయి. YAML ఫైల్స్ అవి కూడా మనం గిట్‌హబ్‌లోనే మనం ప్లేస్ చేస్తాం. సో, ఇదొక సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అనమాట. సో, మన కోడ్ ఉంచుకోవడానికి, YAML ఫైల్స్ ఉంచుకోవడానికి, ఇంకేదైనా ఉంచుకోవడానికి ఆ పాత్రను మనం గిట్‌హబ్‌లో కోడ్ యొక్క పాత్రను మనం గిట్‌హబ్ కోడ్ యొక్క పాత్రను మనం తీసుకెళ్ళి జెంకిన్స్‌లో ఇస్తే ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఏ కోడ్ అయితే మెయిన్ బ్రాంచ్‌లో ఉందో ఆ కోడ్ తీసుకుంటది. గిట్‌హబ్ అనేది ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ రిపాజిటరీ వేర్ మనం కోడ్ అండ్ YAML ఫైల్స్ డిప్లాయ్‌మెంట్ YAML ఫైల్స్‌ని స్టోర్ చేస్తాం అంతే. క్లౌడ్. సో, మేజర్ క్లౌడ్స్ ఏంటంటే AWS, Azure, GCP. సో, క్లౌడ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ లైక్ మీరు కంప్యూటర్ ఉంది. మీ కంప్యూటర్‌కి మీరు పర్చేస్ చేస్తున్నారు బయట. సో, ఇంత స్టోరేజ్, ఇంత ర్యామ్, ఇంత OS, ఈ OS ఇలా ఒక స్పెసిఫికేషన్స్‌తో మీరు ఒక కంప్యూటర్‌ని బై చేస్తారు. సో, ఫర్ సపోజ్ మీకు ఒక లెస్ రిక్వైర్మెంట్ లైక్ 5 GB ర్యామ్‌తో 5 GB ఆర్ 3 GB ఆర్ 2 GB ఇలా తక్కువ ర్యామ్‌తో ఇంత 8 GB ఆర్ 10 GB స్టోరేజ్‌తో నాకు ఒక ఈ OSతో నాకు ఒక కంప్యూటర్ కావాలి అన్నది మీకు కావాలనుకున్నాం. అది మీరు ఏదో చిన్న టాస్క్‌లు వాడుకోవాలనుకుంటున్నారు. మీరు దానికోసం కంప్యూటర్ పర్చేస్ చేయాల్సిన పని లేదు. సో, మీరు క్లౌడ్‌కి వెళ్తే మీ స్పెసిఫికేషన్స్‌తో చెప్తే అదొక వర్చువల్ మెషిన్ ఇస్తది. వర్చువల్ మెషిన్ ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్ వీ కెన్ యూజ్ ఇన్ ఎ వర్చువల్ వే. సో, అది అమెజాన్‌లో అయితే EC2 ఇన్స్టెన్స్ అంటారు. క్లౌడ్ బట్టి నేమ్ మారుతుంటది. సో, ఈ కంప్యూటర్ వర్చువల్ మెషిన్ EC2 ఇన్స్టెన్స్ అనే కాదు. చాలా ఉంటాయి సర్వీసెస్. సో, ఫర్ సపోజ్ మన డెవాప్స్‌కి తీసుకుందాం. డెవాప్స్‌కి ఏంటి? మన అప్లికేషన్ రన్ అవ్వాలి. అప్ అండ్ రన్నింగ్ ఉండాలి. సర్వీస్ రిక్వెస్ట్ అనేది చాలా స్పీడ్‌గా అవ్వాలి. సో, ఫర్ సపోజ్ మీరు ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి. సో, ఆ ఫ్లిప్‌కార్ట్‌లో చాలా సర్వీసెస్ ఉంటాయి. ప్రతి సర్వీసెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక క్లౌడ్ ఒక వర్చువల్ మెషిన్‌లోనే ఒక EC2 ఇన్స్టెన్స్‌లోనే రన్ అవుతాయి. ఇప్పుడు కుబర్నెటిస్ క్లస్టర్‌లో అప్లికేషన్ రన్ అవుతాయి. బట్ ఆ కుబర్నెటిస్ క్లస్టర్‌లో కూడా ఆ పాడ్స్ అనేవి ఒక వర్కర్ నోడ్‌లోనే రన్ అవుతాయి. వర్కర్ నోడ్ ఇస్ నథింగ్ బట్ ఒక వర్చువల్ మెషిన్ ఆర్ EC2 ఇన్స్టెన్స్. సో, ఇది అనమాట క్లౌడ్ యొక్క యూజ్ కేస్ డెవాప్స్‌లో. మీరు అంటే ఇది చిన్న మాటలో చెప్పేది కాదు. ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. మీకు వన్ బై వన్ యూజ్ చేసే కొద్దీ తెలుస్తుంది. బట్ ఓవర్‌వ్యూ ఏంటంటే మనకి అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఒక దగ్గర ఉండాలి. ఆ స్టోరేజ్ ఇదంతా. అది మనం వర్చువల్ మెషిన్స్ ఆర్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఉంచుతాం క్లౌడ్‌లో. అది. టెరాఫార్మ్ అనేది ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి వర్చువల్ మెషిన్ కావాలి ఆర్ EC2 ఇన్స్టెన్స్ కావాలి. మీరు ఏం చేస్తారు? AWS కన్సోల్‌లోకి వెళ్ళి ఈ స్పెసిఫికేషన్స్‌తో ఈ OSతో ఇంత స్టోరేజ్ ఇంత ర్యామ్‌తో నాకు ఇది కావాలి అని చెప్పి దానికంటూ ఒక సెక్యూరిటీ రూల్స్ పెట్టుకొని మీరు ఒక కంప్యూటర్‌ని తీసుకుంటారు క్లౌడ్ నుండి వర్చువల్ మెషిన్. సో, బట్ అదేం చేస్తారు? ఎలా క్రియేట్ చేస్తారు? మీరు కన్సోల్‌లోకి వెళ్ళి మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇచ్చి క్రియేట్ చేస్తారు. బట్ టెరాఫార్మ్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు అనే హాసికాప్ లాంగ్వేజ్ అని ఒక నథింగ్ బట్ స్క్రిప్టింగే. ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్‌లో మీరు ఒక స్క్రిప్ట్ రాస్తారు. ఆ స్క్రిప్ట్ అనేది ఓకే నాకు ఈ స్పెసిఫికేషన్స్‌తో ఇంత ర్యామ్, ఇంత స్టోరేజ్‌తో ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌తో ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్‌తో నాకు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ అవ్వాలి అని చెప్పి మీరు స్క్రిప్ట్ ఇచ్చేసి మీరు AWS యొక్క లాగిన్ ఐడీస్ లైక్ యాక్సెస్ కీస్ అండ్ సీక్రెట్ కీస్ తీసుకొని మీరు మీ రెస్పెక్టివ్ AWS క్లౌడ్‌ని యాక్సెస్ చేసి స్క్రిప్ట్ ద్వారానే మీరు కన్సోల్‌లోకి వెళ్ళకుండానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. సో, దీని ద్వారా ఏంటంటే
మీరు కన్సోల్‌లోకి వెళ్లి లాగిన్ అయ్యి ప్రతిదీ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా మీ దగ్గర యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్ ఉంటే మీ స్క్రిప్ట్ ద్వారానే ప్రతిది క్లౌడ్‌లో ఉండే ప్రతి సర్వీస్‌ని మీరు స్క్రిప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో అది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ టెరాఫార్మ్. ఇందుకు మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఎవడు కన్సోల్‌లో యాక్సెస్ ఇవ్వట్లేదు. అంటే కన్సోల్‌లోకి వెళ్లి క్రియేట్ చేయాలని ఎవరు ఇష్టపెట్టుకోవట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ టెరాఫార్మ్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాయి. టెరాఫార్మ్ యూజ్ చేసి మీరు స్క్రిప్ట్ రాసి వెంటనే ఫర్ సపోజ్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ కావాలనుకోండి. మీరు వెంటనే స్క్రిప్ట్ రాసి కౌంట్ ఇస్తే హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్‌ని ఒకేసారి మీకు అమెజాన్ మీ రెస్పెక్టివ్ అకౌంట్‌లో క్రియేట్ చేస్తది. అండ్ ఒక స్టేట్ ఫైల్ ఉంటది. స్టేట్ ఫైల్ ఏంటంటే మీకు ఏ సర్వర్స్ అయితే మీకు మీ అకౌంట్‌లో రన్ అవుతున్నాయో ఆ లిస్ట్ మొత్తం కంప్లీట్‌గా మీ స్టేట్ ఫైల్‌లో ఉంటది. సో మీకు ఉన్నాయి క్లౌడ్‌లో సర్వీస్ మీరు ఏం డిలీట్ చేయాలనుకున్నా, ఇంకా యాడ్ చేయాలనుకున్నా మీకు ప్రతిదీ ఉంటది. సో ఇది అడ్వాంటేజ్ టెరాఫార్మ్‌కి. డాకర్. సో డాకర్ అంటే ఏంటంటే అదొక కంటైనర్ ప్లాట్‌ఫామ్. సో ఫర్ సపోజ్ ఇంతకుముందు అప్లికేషన్‌ని ఈసీ ఇన్స్టెన్స్ ఆర్ విర్చువల్ మెషిన్స్‌లో డిప్లాయ్ చేసేవాళ్ళనమాట. సో అప్పుడు ఏంటంటే అప్లికేషన్ రిసోర్స్ సర్వీస్‌కి కావాల్సింది తక్కువ రిసోర్స్ యూటిలైజేషన్. బట్ వర్చువల్ మెషిన్ ఎక్కువ ఉందనుకోండి, అన్వాంటెడ్ రిసోర్స్ యూసేజ్ అనేది మిగిలిపోయేది. రిసోర్స్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అనేది ఊరికే వేస్ట్ అయ్యేది. సో ఊరికే వేస్ట్ అవ్వకుండా ఎంత కావాలో అంత యూటిలైజ్ చేసుకోవడానికి కంటైనరైజేషన్ వచ్చింది. కంటైనరైజేషన్ ఏంటంటే అప్లికేషన్ మనం కంటైనర్‌లో డిప్లాయ్ చేస్తాం. సో ఫర్ సపోజ్ దానికి డాకర్ ఇమేజ్ రాస్తాం. డాకర్ ఇమేజ్‌లో మనకి ఏం కావాలి స్పెసిఫికేషన్స్ మొత్తం రాస్తాం. రాసి దాన్ని బిల్డ్ చేసి రన్ చేస్తాం. రన్ చేస్తే ఏంటంటే వర్చువల్ మెషిన్‌లోనే మనకు కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్‌లో మనకు కావాల్సిన అప్లికేషన్ రన్ అవుతుంది. అది వర్చువల్ మెషిన్ నుండి ఐసోలేట్ అయ్యి ఉంటుంది. దానికి సెపరేట్‌గా మళ్ళీ కొన్ని ఉంటాయి. బట్ అది ఐసోలేట్ అయ్యి ఉంటుంది వర్చువల్ మెషిన్ నుండి. వర్చువల్ మెషిన్ యొక్క స్టోరేజ్ అండ్ ర్యామ్‌ని అది వాడుకుంటుంది. సో మీరు వర్చువల్ మెషిన్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ కంటైనర్ అప్లికేషన్ ఏమో కంటైనర్‌ని చూసుకుంటుంది. కంటైనర్ కొన్ని లిమిట్‌ని బట్టి అప్లికేషన్ బిహేవ్ చేస్తుంది. సో ఇది మేజర్లీ రిసోర్స్ యూటిలైజేషన్ ఎంత అవ్వాలో అంతే యూజ్ చేసుకోవడానికి మనం కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇది మెయిన్లీ డాకర్ గురించి. క్యూబర్నెటిస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ డెవాప్స్ అన్నమాట. సో క్యూబర్నెటిస్ అంటే ఏంటంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. ఏంటంటే ఇప్పుడు ఇందులో స్మాలెస్ట్ యూనిట్ అనేది పాడ్ అనమాట. పాడ్ అంటే ఏం లేదు, పాడ్ కంటైనర్ రెండు సేమ్ టు సేమే. క్యూబర్నెటిస్లో పాడ్ అని పిలుస్తాం, డాకర్లో అయితే కంటైనర్ పిలుస్తాం. పాడ్లో కంటైనర్స్ రన్ అవుతాయి. సో క్యూబర్నెటిస్ మెయిన్ యూస్ కేస్ ఏంటంటే ఇది కంప్లీట్ ఫర్ సపోజ్ మనకి ఒక 10 పాడ్లు ఉన్నాయనుకోండి. ఆ 10 పాడ్లని మనం ఒకే క్లస్టర్ ఒక క్లస్టర్ క్రియేట్ చేసి ఆ 10 పాడ్లు ఒక్కొక్క పాడు ఒక్కొక్క వర్చువల్ మెషిన్లో రన్ అవుతాయి. అండ్ 10 పాడ్స్కి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఒక సేమ్ నెట్వర్కింగ్ యూస్ చేసుకొని ప్రతి పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ మనకి డిప్లాయ్‌మెంట్ YAML ఫైల్స్ ఉంటాయి. సో అందులో మనం ఆల్వేస్ ఎన్ని రెప్లికాస్ రన్ అవ్వాలి ఒక కౌంట్ పెట్టుకుంటాం. మినిమమ్ ఇన్ని రన్ అవ్వాలి, మినిమం ఎప్పుడు ఇన్ని రన్ అవ్వాలి, మాక్సిమం ఇంతవరకు పెరగొచ్చు బేస్డ్ ఆన్ అప్లికేషన్ రిక్వెస్ట్ అండ్ ట్రాఫిక్. ఇప్పుడు ఇన్నైతే ఎప్పుడు రన్ అవ్వాలి, దాన్ని బట్టి ఆ YAML ఫైల్ సింటాక్స్ని బట్టి ఒక మెన్షన్ రెప్లికాస్ అంటే నథింగ్ బట్ పార్ట్సే. మెన్షన్ పార్ట్స్ ఎప్పుడు రన్ అవుతాయి ఆల్వేస్. అది క్యూబర్నెటిస్ క్లస్టరే చూసుకుంటుంది. మనం సపరేట్‌గా వెళ్ళి చేయాల్సిన పని లేదు. ఒక YAML సింటాక్స్ రాస్తే అది కంప్లీట్ క్యూబర్నెటిస్ క్లస్టరే చూసుకుంటుంది. సో మోస్ట్లీ ఈ రోజుల్లో ప్రతి అప్లికేషన్ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లోనే రన్ అవుతుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ చూడండి, నెట్‌ఫ్లిక్స్ కూడా క్యూబర్నెటిస్ క్లస్టర్ నుండే రన్ అవుతుంది. మనకి సర్వీస్ రిక్వెస్ట్‌లు ఇప్పుడు ఏ మూవీ చూసినా ఏ మూవీ ఎక్కడ నుండి యాక్సెస్ అవ్వాలి ప్రతిదీ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లోనే ఉంటుంది. అదే మనకి రిక్వెస్ట్ ఇస్తుంది అనమాట. సో ఇది మేజర్లీ క్యూబర్నెటిస్ గురించి. సో క్యూబర్నెటిస్ అనేది చాలా వ్యాస్ట్ ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద మేజర్ ఇది ఒక్కటి మీరు కంప్లీట్‌గా చూసుకుంటే ఇంకా ఇది ఒక్కటి మీరు కరెక్ట్‌గా ఇస్తే మటుకు తిరిగి ఉండదు ఇంకా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది చూసుకోండి బాగా. మానిటరింగ్. ప్రొమిథియస్, గ్రాఫానా, డైనటర్స్ అండ్ క్లౌడ్వర్క్స్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు అప్లికేషన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఒక వర్చువల్ మెషిన్‌లోనే రన్ అవుతుంది. సో ఆ వర్చువల్ మెషిన్ ఎలా రన్ అవుతుంది, దాని యూటిలైజేషన్ ఎంతవరకు ఉంది, అండ్ దాని ర్యామ్ ఎంత యూజ్ చేశారు ఇప్పటి వరకు, దాని స్టోరేజ్ ఎంత అయింది, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది. సో ఒక అప్లికేషన్ స్టోరేజ్లో ఒక వర్చువల్ మెషిన్లో ఎలా బిహేవ్ చేస్తుంది, దానికి ట్రాఫిక్ ఎప్పుడు ఎక్కువ వచ్చింది, ఎప్పుడు తక్కువ ఉంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మానిటర్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తీసుకోండి. సో కొన్నిసార్లు ట్రాఫిక్ బాగా ఎక్కువ రావచ్చు. ఇప్పుడు మనం సపరేట్ ఇన్ని సర్వర్లను పెట్టి ఉండడానికి లేదు. ఎప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఎప్పుడు ట్రాఫిక్ తక్కువ ఎవరికి తెలియదు. సో ఈ మెట్రిక్స్ కలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనం ఫ్యూచర్ ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో మేబీ ఈ టైంలో మన ట్రాఫిక్ ఎక్కువ రావచ్చు. సో మనం ఆటో స్కేల్ చేసి మనం కౌంట్ పెంచాలి, వర్చువల్ మెషిన్ని ఎక్కువ చేయాలి, పార్ట్స్ని ఎక్కువ చేయాలి. ఒక సర్వీస్ ఫర్ సపోజ్ ఎక్కువ మంది సేల్స్ వచ్చేటప్పుడు ఏంటంటే పేమెంట్స్ ఎక్కువ చేస్తారు. పేమెంట్స్ ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ రిక్వెస్ట్ పేమెంట్కి వెళ్తాయి. సో ఒక సర్వీస్ కంప్లీట్ రిక్వెస్ట్ని ఇది చేయలేదు. సో మానిటరింగ్ చేస్తే మనం ఏమంటే ఓకే ఈ ట్రాఫిక్ అనేది ఈ సర్వీస్ ఎక్కువ ఉంది, సో దీన్ని మనం పెంచే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ చేస్తే మనం ఏమంటే ఈ ప్రొమిథియస్, గ్రాఫానా, డైనటర్స్ అండ్ క్లౌడ్వర్క్స్ యూస్ చేసి ఒక వర్చువల్ మెషిన్ ఎలా బిహేవ్ చేస్తుందో దాని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని దాని ద్వారా మనం ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్గో సిడి అంటే ఇది ఒక డిప్లాయ్‌మెంట్ టూల్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు రీసెంట్‌గా ఏం చేస్తున్నాయంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మట్టుగా జెంకిన్స్ ద్వారా చేసి డెలివరీ ఆ డిప్లాయ్‌మెంట్స్‌కి ఆర్గో సిడి యూస్ చేస్తున్నాం. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్‌లో ఏమవుతుందంటే డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి ఒక జార్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని డాకర్ ఇమేజ్‌లా కన్వర్ట్ చేసి దాన్ని డాకర్ ఇమేజ్‌ని మనం హబ్‌లోకి పుష్ చేసుకున్నాక ఆ డాకర్ ఇమేజ్‌ని మనం డిప్లాయ్ చేయాలి మన క్లస్టర్‌లోకి. సో ఆ క్లస్టర్‌లో డిప్లాయ్ చేయాలంటే మనం ఆర్గో సిడి టూల్ వాడతాం దానికి. ఆర్గో సిడి ఏం చేస్తుందంటే మనకి గిట్‌హబ్‌లో మనం ఒక పాత్ తీసుకొని ఆ పాత్‌కి మనం ఆ పాత్‌లో ఈ డిప్లాయ్‌మెంట్.yaml ఫైల్స్‌ని ప్లేస్ చేస్తాం. ఆ ఫైల్‌లో మనం ఏది డిప్లాయ్ చేయాలో మెన్షన్ చేస్తాం. సో YAML సింటాక్స్‌లో ఆ డిప్లాయ్‌మెంట్.yaml ఫైల్‌లోనే మనకి ఏ డాకర్ ఇమేజ్ మనం పుష్ చేయాలో మనం మెన్షన్ చేస్తాం, డాకర్ ఇమేజ్ నేమ్. సో మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఆర్గో సిడి అనేది దీని యూస్ కేస్ ఏంటంటే ఇది ఎప్పుడు మనం ఏదైతే పాత్ ఇచ్చామో గిట్‌హబ్స్ పాత్, ఆ పాత్‌ని ఎప్పుడు మానిటర్ చేస్తుంది. ఎప్పుడైతే మన కొత్త ఇమేజ్ వచ్చిందో, ఎప్పుడైతే మన .yaml ఫైల్ కొత్త ఇమేజ్‌తో అప్డేట్ అయిందో వెంటనే ఆ చేంజెస్‌ని డిటెక్ట్ చేసి వెంటనే మనకి క్లస్టర్‌లోకి డిప్లాయ్ చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. మనం సెపరేట్‌గా మనం క్రియేట్ చేసి కమాండ్స్ వాడి చేయాల్సిన పని లేదు. ఇది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది, వెంటనే మనకి ఏవైతే క్లస్టర్ ఉందో క్లస్టర్‌లోకి పుష్ చేసేస్తుంది. సో ఇది దీని యూస్ కేస్. మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్.
సో ఫర్ సపోజ్ డెవలపర్ మనకి కోడ్ అనేది గిట్‌హబ్‌లో పుష్ చేశాడు. మనం కోడ్‌ని డైరెక్ట్‌గా డిప్లాయ్ చేయలేం. సో మనం కోడ్‌ని ఒక ప్యాకేజ్‌లా కన్వర్ట్ చేయాలి. జార్ ఫైల్‌లా క్రియేట్ చేస్తే ఆ జార్ ఫైల్ తీసుకొని ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ మనం డిప్లాయ్ చేయగలం. సో ఇలా ఫస్ట్ ఒక నార్మల్ కోడ్‌ని మనకి ఒక జార్ ఫైల్‌లా క్రియేట్ చేయాలంటే మనం మావెన్ వాడతాం. సో మావెన్ కమాండ్స్ ఉంటాయి. ఎంవీఎన్ ప్యాకేజ్, ఎంవీఎన్ ఇన్‌స్టాల్ అండ్ ఎంవీఎన్ డిప్లాయ్ ఇలా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఎంవీఎన్ టెస్ట్ ఇలా కమాండ్స్‌ని యూజ్ చేసి మనం కోడ్‌ని ప్రాపర్‌గా టెస్ట్ చేసి ఆ కోడ్ మొత్తాన్ని కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఒక జార్ ఫైల్‌లా క్రియేట్ చేస్తాం. సో ఇది మావెన్ యొక్క యూజ్ కేస్. ఇది ఓన్లీ జావాకే. మావెన్ అనేది ఓన్లీ జావా బేస్డ్ ప్రాజెక్ట్స్‌కే కోడ్‌కే వర్క్ అవుద్ది. మిగతా పైథాన్ ఆర్ డాట్ నెట్ ఇలాంటి కోడ్స్‌కి వర్క్ అవ్వదు. ఇది దీని యూజ్ కేస్. సో ఇప్పుడు కంప్లీట్ ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవడానికి సోర్సెస్ ఏమైనా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పటి వరకు ఏమీ స్టార్ట్ చేయలేదు, మొత్తం ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నా అంటే మాత్రం ఫస్ట్ అభిషేక్ వేర్మల్ల డెవాప్స్ 0 to హీరో సిరీస్ చూడండి. అది చూస్తే మీకు ఆల్మోస్ట్ థియరీ పార్ట్ అనేది కవర్ అయ్యి ఒక ఓవర్‌వ్యూ వస్తది. సో అప్పుడు మీరు కోర్స్ తీసుకొని ట్రై చేస్తే మీకు ప్రతిదీ ఈజీ గ్రాస్ప్ అవుద్ది. మీరు డైరెక్ట్‌గా కోర్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే స్టార్టింగ్‌లో స్ట్రగుల్ అవుతారు. అంటే మీకు ప్రతిదీ పోసగొట్టినట్టు చెప్పరు కదా ప్రతి వాళ్ళు. సో అభిషేక్ వేర్మల్ల ఏంటంటే బేసిక్ అనేది బాగా చెప్తారు. సో అది మీరు చూస్తే ఆ సిరీస్ 0 to హీరో డెవాప్స్ మీకు ఆల్మోస్ట్ బేసిక్ థియరీ అనేది కవర్ అవుద్ది. అప్పుడు మీరు కోర్స్ తీసుకుంటే డెవాప్స్ విత్ శివ కోర్సు అది ఇంకా అప్పుడు బాగుంటుంది. సో డెవాప్స్ విత్ శివ కోర్స్ అనేది నేను తీసుకున్నాను. నాకు బెటర్ అనిపించింది. సో మీరు తీసుకుంటారు అంటే మీ ఇష్టం. లేదు మాకు ఏమైనా బెటర్ అనిపిస్తే మీ చాయిస్ మీద ఉంటుంది. బట్ నేను తీసుకున్నాను. నాకైతే అదైతే హెల్ప్ అయింది. నెక్స్ట్ లేదు యూట్యూబ్‌లోనే చూస్తాను అంటే బట్ నేను చేసింది ఏంటంటే నేను చెప్పాను కదా! నేను ఈ టైంలో కంప్లీట్ చేసేయాలని చెప్పి లిమిట్ పెట్టుకొని అర్థం అయినా కాకపోయినా కంప్లీట్ చేసేసాను. సో ఒక స్టేజ్ అయిన తర్వాత నాకు చాలా టాపిక్స్ మళ్ళీ అంత క్లియర్‌గా లేననిపించింది. సో అప్పుడు నేనేం చేశానంటే ఇంక యూట్యూబ్‌కి వెళ్ళి నేను ఇంకా స్క్రాచ్ నుండి ప్రతి టాపిక్ కొట్టడం, కొన్ని వీడియోలు చూడడం, ఇది బాలేదని చెప్పి ఒక వీడియో దగ్గర ఓకే ఇది కరెక్ట్ వీడియో అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా అది కంప్లీట్ చేయడం. సో అలా నేను చూసిన వాటిలో యూట్యూబ్‌లో అయితే లైనక్స్‌కి అవినాష్ రెడ్డి అని ఒకడు ఉంటాడు తెలుగులో. అవినాష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ లైనక్స్ బై అవినాష్ రెడ్డి అని కొట్టండి. 6 అవర్స్ వీడియో వస్తది. అది కంప్లీట్ చేస్తే డెవాప్స్‌కి ఇనఫ్ తెలుగులో బాగా చెప్తారండి. నెక్స్ట్ సెల్ స్క్రిప్టింగ్ ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కమాండ్సే. సో మీరేం చేస్తారంటే డెవాప్స్‌లో రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి. కొన్ని దేనిలో వాడతాం అంటే మోస్ట్లీ అన్ని కంపెనీల్లో సెల్ స్క్రిప్టింగ్ వాడి కొన్ని సినారియోలు ఉంటాయి. సో ఆ టాప్ 10 సెల్ స్క్రిప్ట్స్ మీరు చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు టాప్ 10 ఇంపార్టెంట్ సెల్ స్క్రిప్ట్స్ అని డెవాప్స్ చాట్ ఛానల్లో ట్రై చేస్తే మీకు ఒక వీడియో వస్తుంది. అవి మీరు చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ యాన్సిబుల్ అయితే అభిషేక్ వేర్మల్ల ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 8 వీడియోలు ఉంటాయి. అది చూడండి ఆల్మోస్ట్ అది ఇనఫ్. లేదు మీరు హిందీ మెయిన్ ఏంటంటే నేను చూసినవన్నీ హిందీ ఛానల్, నార్త్ ఛానల్. సో వాళ్ళు బాగా చెప్పారు కొంతమంది టీచర్లు. నేను ఆల్మోస్ట్ అన్ని నార్త్ హిందీగా ఫాలో అయ్యాను. సో మీకు హిందీ వస్తే మట్టుగా ట్రైన్ విత్ శుభం అని కూడా ఉంటాడు. ఆయనది కూడా ఫాలో అయ్యండి, ఆయన బాగా చెప్తారు. నెక్స్ట్ మావెన్ అయితే లర్న్ కోడ్ విత్ దుర్గేష్ అని ఉంటాడు. కంప్లీట్ మావెన్ ఇన్ వన్ షాట్ అని కొడితే మీకు లర్న్ కోడ్ విత్ దుర్గేష్ అని కొడితే మీకు ఒక వన్ షాట్ వీడియో వస్తుంది. మావెన్ చాలా బాగా చెప్పారు. బట్ ఆయన కూడా హిందీలోనే చెప్పారు కంప్లీట్గా. మావెన్ అయితే క్రిస్టల్ క్లియర్గా చెప్పారు ఆయన. సో మీకు హిందీ ఓకే అనుకుంటే ఈ ఛానల్తో వెళ్ళండి. జంకిన్స్ 0 to హీరో ప్రశాంత్ అని ఆయన కూడా హిందీయే బాగా చెప్తారు. ఆయన ఏంటంటే ప్రశాంత్ అనేవాళ్ళు ప్రతి టాపిక్ బాగుంటుంది. బేసిక్ నుండి స్టార్ట్ చేస్తారు. అంటే మీకు ఏమీ తెలియకపోయినా కానీ మీరు చూస్తే అర్థమయ్యేటట్టు ఉంటాయి ఆయన వీడియోస్. సో జంకిన్స్ 0 to హీరో అయితే ప్రశాంత్. గిట్‌హబ్ నేను ఆల్మోస్ట్ మనం చేసేవి ఉంటాయి. ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి అలా ఇది అవ్వడం, మెర్జ్లు అలా చేయడం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ కమెంట్స్ ద్వారానే వర్క్ అవుతాయి. సో నేను ఆల్మోస్ట్ గిట్‌హబ్‌కి నాకు ఏ హీరో పెద్ద ఇది అనిపించలేదు. నేను చూడడం కూడా పెద్ద చూడలేదు. సో డెవాప్స్ నేను శివ కోర్సులో ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇంకా డౌట్ వచ్చినంతా ఇంకా నేను లింక్డ్ఇన్‌లో కొన్ని నాకు పీడిఎఫ్లు దొరికాయి. సో అందులో మెయిన్ కమాండ్స్ ఏవి ఇంపార్టెంట్ ఇవన్నీ నేర్చుకున్నాను అన్నమాట. నెక్స్ట్ క్లౌడ్ విత్ నేను నేర్చుకుంది AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో క్లౌడ్ వచ్చేసరికి అవినాష్ రెడ్డి అని సేమ్ మళ్ళీ లైనక్స్లోనే అవినాష్ రెడ్డి అని ఉంటాడు. కంప్లీట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇన్ వన్ వీడియో 18 అవర్స్ ఉంటుంది ఆల్మోస్ట్. చాలా బాగా చెప్తారు. ప్రతి టాపిక్ మీరు క్లియర్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చూడొచ్చు మీరు. నాకు అదైతే హెల్ప్ అయింది. టెరాఫామ్ శివ ఎక్సలెంట్‌గా చెప్తారు. అంటే మీకు టెరాఫామ్‌కే ఒక 10 వీడియోలు తీసుకుంటారు. నేను అప్పుడు ఫస్ట్ విన్నా కానీ తర్వాత ఆయన ప్రతిదీ టెరాఫామ్‌తో చెప్పడం నాకు ఆ టైంలో నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేదు. సో మళ్ళీ నాకు రివైజ్ చేయాలన్న టైంలో ప్రశాంత్ మళ్ళీ ఆయన ఎక్సలెంట్‌గా చెప్పాడు. బట్ మీకు హిందీ రావాలి. చాలా బాగా చెప్పాడు బేసిక్ నుండి. అప్పుడు అంటే ఇంటర్వ్యూ ముందు ఏమైనా మీరు చూడగలిగితే మీకు హిందీ వచ్చినట్టయితే మీరు చూసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది. అంత బాగా చెప్పారు టెరాఫామ్‌కి. డాకర్ ఇన్ వన్ షాట్ అని అప్నా కాలేజ్లో శ్రద్ధా మ్యామ్ చెప్తారు. 2 hours 30 minutes అలా అంత లెంత్లో వీడియో ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ కవర్ చేసింది. అది మీరు రివైజ్ చేస్తే సరిపోతుంది. క్యూబర్నెటిస్‌ది మీరు అభిషేక్ వేర్మల్ల థియరిటికల్ అండ్ ఆల్మోస్ట్ ఓవర్ వ్యూ ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. ఎవరైనా కానీ ఆ వీడియో చూడండి. మీకు బేసిక్ అనేది ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మీకు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ రావాలంటే ట్రైన్ విత్ శుభం అని ఉంటారు. ఆయన వన్ షాట్ వీడియో ఒకటి చేశారు క్యూబర్నెటిస్ మీద. ఎక్సలెంట్‌గా చేశారు. అది చాలా బాగుంటుంది. ప్రతి YAML సింటాక్స్, ప్రతి ఫైల్ డిప్లాయ్‌మెంట్ YAML, సర్వీస్ YAML ఇలా ప్రతి ఫైల్ ఆయన YAML సింటాక్స్ రాసి ఎగ్జిక్యూట్ చేసి ఒక క్లస్టర్ క్రియేట్ చేసి ప్రతిదీ రియల్ టైమ్లోనే ఒక సర్వర్ క్రియేట్ చేసి అలా చేస్తారు. మొత్తం కంప్లీట్గా ప్రతి టాపిక్, ప్రతి పాయింట్ పిన్ టు పిన్ టైం స్టాంప్తో చెప్పారు. అది హిందీ వస్తేనే మీకు అర్థమవుతుంది. హిందీ రాకపోయినా ఆల్మోస్ట్ మీరు అది చూసేది అర్థమవుతుంది. బట్ అది ఇట్స్ అప్ టు యూ. నాకైతే అది బాగా హెల్ప్ అయింది. మానిటరింగ్ వచ్చేసి అభిషేక్ వేర్మల్ల అబ్జర్వబిలిటీ సిరీస్ ఉంటుంది. సో అది మీరు ఫాలో అయితే అది సరిపోతుంది. ఆర్గో సీడీకి మళ్ళీ సేమ్ అభిషేక్ వేర్మల్ల ఆర్గో సీడీ ప్లేలిస్ట్ కొడితే మీకు 4 వీడియోస్ వస్తాయి. అవి మీరు కంప్లీట్ చేస్తే ఇనఫ్. ఇది ఆల్మోస్ట్ నా సోర్సెస్. సో డెవాప్స్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ మీరు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ క్లియర్ చేసి వన్స్ కాన్ఫిడెన్స్ అనుకున్నాక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నేను చెప్పిన మెయిన్ 2 ఇవి చాలా మస్ట్. ఇవి చేస్తే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. సో మోస్ట్లీ మీరు హ్యాండ్స్ ఆన్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే చేయలేదు. బట్ నా దగ్గర అంత టైం లేదు చెప్పాను కదా.
సో ఈ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లు మీరు చేస్తే ఆల్మోస్ట్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్ అవుద్దనేది ఒక ఐడియా వస్తది. ఈ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే మీరు కంప్లీట్ చేయండి. వన్స్ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఈ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయండి. చేసిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా. సో డెవాప్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేస్తారంటే సాక్షి గౌతమ్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. సాక్షి గౌతమ్ డెవాప్స్ అని కొట్టిన ఛానల్ వస్తుంది. అందులో వీడియోస్లోకి వెళ్ళండి. స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినాక బ్యాక్ నుండి రండి. ఆమె ఏం చేసిందంటే ప్రతి టాపిక్కి మస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అప్లోడ్ చేసిందన్నమాట వీడియో ప్రకారం. సో ఆ వీడియోస్ అన్ని కవర్ చేయండి. అండ్ ఇంకేంటంటే ఆ అమ్మాయి ప్రతిసారి ఇంటర్వ్యూ అటెండ్ అయిన వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేసేది. ఇంటర్వ్యూ ఎలా అయింది, ఏం అడిగారు అవన్నీ. సో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేసింది. చాలా యూజ్ అయింది నాకు ఈమె ఛానల్. సో ప్రతి టాపిక్ నేను ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన ప్రతిసారి ఈమె ఛానల్కి వచ్చేవాడిని. ప్రతి టాపిక్ మస్ట్ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ 2x స్పీడ్లో పెట్టుకొని అలా రివైజ్ చేసేవాడిని. సో ఈ ఛానల్ మెయిన్. సో ఇది చేసిన తర్వాత టెక్ విత్ అజిత్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఒకటే ఇంటర్వ్యూ. బట్ చాలా ఫ్రీ ఫ్లోగా వెళ్తుంది. మీకు చాలా బాగుంటుంది ఆ ఇంటర్వ్యూ. సో అది చూడండి. అది చూసిన తర్వాత డెవాప్స్ క్లౌడ్ అండ్ ఏఐ ల్యాబ్స్లో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి డెవాప్స్ అండ్ క్లౌడ్స్వి. సో ఆ ఇంటర్వ్యూస్ చూడండి. మనీష్ తివారీ అని ఈయన కొత్తగా స్టార్ట్ చేశాడు. సో ఎలా అంటే ఇప్పుడు మనం కూడా నేర్చుకుని ఇంటర్వ్యూ రెడీ అయ్యామనుకోండి, ఆయన పింగ్ చేసి మేము ఇంటర్వ్యూ అవ్వాలనుకుంటున్నాం మీకు డెవాప్స్ మీద అంటే ఆయన మనకి షెడ్యూల్ చేసి క్వశ్చన్ అడుగుతాడు. సో చాలా పర్సన్స్ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి, నేను చూశాను. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇదైన తర్వాత అషిక్ కుమతూర్ అని ఈయన ఓల్డ్ ఉంటాయి, ఒక 1 year or 2 years బ్యాక్ ఉంటాయి. అది స్టార్టింగ్ నేను చూశాను. ఒక 3-4 వీడియోస్ ఉంటాయి, ఇవి చూడండి. నెక్స్ట్ దీక్షిత్ ఎస్ఎన్ ఛానల్ అని, ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్. ఇది ఇందులో టాపిక్స్ కవర్ అవుతాయి, ఇంటర్వ్యూ ఇవి కూడా ఉంటాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇందులో ఉండే వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ 4 or 5 years బ్యాక్ ఉంటాయి. బట్ స్టిల్ వీళ్ళు మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లైక్ కుబర్నెటిస్ ఇవి కూడా ఆ టైంలోనే కవర్ చేస్తారు విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఛానల్. ఇందులో ఆల్మోస్ట్ మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను చూడండి, చాలా బాగా చెప్తారు. అండ్ ఇంటర్వ్యూ వీడియోస్ కూడా బాగుంటాయి. ఇంకా కవర్ అయింది. అండ్ మీకు లెర్నింగ్ కావాలంటే నేను స్టార్టింగ్లో ఎక్కడ దొరుకుతాయి ఎవరు చెప్పట్లేదు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఏం దొరకట్లేదు ఏంటి అనుకున్నాను. బట్ మీరు లింక్డ్ఇన్కి వెళ్తే సోర్స్ అన్లిమిటెడ్. నేను అసలు ఫస్ట్లో నాకు తెలియలేదు, బట్ లింక్డ్ఇన్ నేను చాలా లేట్గా వెళ్ళాను లెర్నింగ్కి. సో లింక్డ్ఇన్లో మీరు ప్రతి టాపిక్ మీరు కనెక్షన్స్ పెంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ డెవాప్స్లో వర్క్ చేసిన కనెక్షన్స్ పెంచుకోండి. వాళ్ళు ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తుంటారు అనమాట ప్రతి టాపిక్కి మెయిన్ పీడిఎఫ్స్. సో దాని ద్వారా మీకు వస్తాయి. ఆర్ఎల్స్ మీరు సెర్చ్లో హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ప్రతి టాపిక్ యాన్సిబుల్ అయితే యాన్సిబుల్, సెల్ స్క్రిప్టింగ్ అయితే సెల్ స్క్రిప్టింగ్, లైనక్స్ అయితే లైనక్స్ అలా టాపిక్ కొడితే మీకు చాలా సోర్స్ వస్తుంది పీడిఎఫ్లు. అండ్ లైనక్స్ ప్రతి టాపిక్కి ఇంపార్టెంట్ కమెంట్స్ ఉంటాయి. ఆ కమెంట్స్ అన్ని ఒక షీట్లో అప్లోడ్ చేస్తారు. సో చాలా ఉంటుంది. లింక్డ్ఇన్లో మీరు యూస్ చేయాలి, కానీ మీకు చాలా పీడిఎఫ్స్ దొరుకుతాయి లెర్నింగ్కి. సో లింక్డ్ఇన్ యూస్ చేసుకోండి. క్లౌడ్ ఛాంప్ అని ఈయన ప్రతి టాపిక్కి సపరేట్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వీడియో అప్లోడ్ చేశారు. సో ప్రతి టాపిక్కి ఈయన దగ్గర దొరుకుతాయి. సో ఇది ఒకటి ఫాలో అవ్వండి. సో ఇవే మోస్ట్లీ. చాలామంది ఏంటంటే డెవాప్స్ అనేది ఒక నాన్ కోడింగ్ జాబ్ కాబట్టి మనం ట్రై చేద్దామని చూస్తున్నారు. సో మీరు ఆ పర్సెప్షన్లో కనుకుంటే కంప్లీట్గా దాన్ని బయటకు వచ్చేసింది. ఇది ఎవరు నాన్ కోడింగ్ అని అది బాగా పాకేసింది బయటికి ఆఫ్లైన్లో. సో ఇది నాన్ కోడింగ్ జాబ్ కాబట్టి ఇందులోకి వద్దాం అనుకుంటే మీరు ఇక్కడే ఆ హోప్ను వదిలేండి. ఇది ఖచ్చితంగా నాన్ కోడింగ్ జాబ్ కాదు. ఇందులో పైథాన్ యూస్ కేసు ఉంది. పైథాన్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మోస్ట్లీ మేబీ మీరు ప్లేస్ అవ్వచ్చేమో. అంటే కోడింగ్ ఏం నేర్చుకోకుండా ఏదో చిన్న సపోర్ట్ రోల్ డెవాప్స్లో చిన్న సపోర్ట్ రోల్స్ ఉంటాయి, దానికి ప్లేస్ అవ్వచ్చేమో. బట్ మీరు కెరీర్ స్ట్రాంగ్గా దీనిలోనే ఉంచుతాం అనుకుంటే మీరు నాన్ కోడింగ్ అనుకుని అయితే ఈ డెవాప్స్లోకి రాకండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా కష్టం కూడా, నేను అంత ఈజీ అని చెప్పను. సో మీరు ఇందులో క్లౌడ్ ఉంటుంది, లైనక్స్ ఉంటుంది. లైనక్స్ మీరు నేర్చుకుంటే లైనక్స్ అడ్మిన్ అవ్వచ్చు. క్లౌడ్ ఓన్లీ నేర్చుకుంటే క్లౌడ్ రోల్స్ క్లౌడ్ అడ్మిన్ అవ్వచ్చు. నెట్వర్క్ నేర్చుకుంటే నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళచ్చు. బట్ డెవాప్స్కి కంప్లీట్గా ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇది అంత ఈజీ అని అయితే నేను చెప్పను. ఇది కష్టమే, బట్ మీరు ప్రిపేర్ అవుతారు, మీరు అవ్వగలరు, మాకు ఇది ఉంది అని అంటే రండి. అండ్ దట్టు కోడింగ్ కాదని కాదు, ఇందులో స్క్రిప్టింగ్ ఇన్వాల్వ్ ఉంటుంది. స్క్రిప్టింగ్ ఇస్ నథింగ్ బట్ కోడింగ్, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. సో స్క్రిప్టింగ్ ఉంటుంది, యామెల్ సింటాక్స్ ఉంటుంది, ఆ పైథాన్ ద్వారా స్క్రిప్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేటివ్ పైప్లైన్ ఉంటుంది, దానిలో కూడా మీరు సింటాక్సే రాయాలి. సో ప్రతి దానిలో మీకు కోడింగ్ కాకుండా స్క్రిప్టింగ్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. సో మీరు నాన్ కోడింగ్ జాబ్ అని అయితే రాకండి దీనిలోకి. సో నేను నౌకరీలో ఒక 790+ జాబ్స్ అప్లై చేశాను. లింక్డ్ఇన్లో ఒక 500+ జాబ్స్ అప్లై చేసుకుంటాను. ఎంఎన్సీ పోర్టల్లో అప్లై చేశాను. రిఫరెన్స్ ద్వారా చేసిన ఉన్నాయి, ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నేను అంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు. సో నేను ఇంత చేస్తే నాకు షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలు 7 to 8. సో బయట ఎలా ఉందో సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోండి. సో మీకు కావాలంటే జాబ్ కావాలంటే మీరు ఇంకా ఉండాల్సిందే అదే పని మీద. నౌకరీలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మీరు రిఫ్రెష్ చేసుకొని లింక్డ్ఇన్లో నౌకరీలో పడంగానే అప్లై చేయాలి. ఎందుకంటే మీరు ఒక 1 hour టైం ఇచ్చినా ఒక 100 అప్లికేషన్స్ వెళ్ళిపోతాయి. అందులో మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీకు ఛాన్సెస్ చాలా తక్కువ. సో మీకు ఏ ఆపర్చునిటీ ఉన్నదని వదలద్దు, ప్రతి దాన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేయండి. అదే పని మీద ఉండండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎవరి హెల్ప్ లేకపోవడం వల్ల నాకు ఒక సెపరేట్ ప్లాట్ఫామ్, ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఆర్ గైడెన్స్ అనేది లేదు. సో అది మీకు ప్రాబ్లం అవ్వకూడదు, మీకు ఒక సిస్టమాటిక్ వేలో ఉంటే మీ టైం సేవ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.